రెండు చాలా కీలకమైన బిల్లులు. ఒకటి మహిళా బిల్లు, రెండోది డీలిమిటేషన్ బిల్. ఈ రెండు కూడా ఇటీవల పార్లమెంట్లో వీగిపోయాయి. అది బీజేపీకి కొంత ఎదురు దెబ్బగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బిల్లులు వీగిపోయేందుకు తెలంగాణనే కారణమైనట్లు ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది దేశవ్యాప్తంగా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతిపాదన డీలిమిటేషన్కు అడ్డుగా ఆయనే మార్చారు. డీలిమిటేషన్కు అడ్డుగా మారారు రేవంత్ రెడ్డి. దానివల్లే ఇది ఆగిపోయిందని ఒక చర్చ. ఇది బీజేపీకి తొలిసారిగా కొంత ఎదురు దెబ్బ. అప్పుడెప్పుడో వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గిన బీజేపీ దానిపై క్షమాపణ కూడా చెప్పింది. అయితే ఈసారి పార్లమెంటు సాక్షిగా బిల్లు వీగిపోవడం అధికారంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా అది కొంత భంగపాటే. తెలంగాణలో కూడా బీజేపీలో రకరకాల గ్రూపులు, వివాదాలు, చర్చలు రకరకాలుగా సాగుతున్నాయి. ఇవన్నీ చాలా హాట్ టాపిక్. అందుకే ఈసారి మనకు వీకెండ్ పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘునందన్ రావు గారు. రఘునందన్ గారు నమస్కారం. పార్లమెంట్లో తిరుగులేని ఆధిక్యత ఉంది. తిరుగులేని నాయకునిగా, అంటే ప్రపంచ నాయకుడిగా చెప్తున్నారు మీరు. అసలు మోడీని ఇంకా దేశ నాయకుడు కూడా కాదు. అలాంటిది కొంత ఎదురు దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తుంది సార్. కళ్యాణ్ గారు, ఈ పదాల కనికట్టుతోటి కొంత ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మాకు 300 ఎంపీలు వచ్చారు. ఆల్రెడీ మా సీట్లు మాకుండానే ఉన్నాయి. ఇంకా ఏడెదురు దెబ్బ తాకింది? ప్రతిపక్షానికి ఉన్న 230 ప్రతిపక్షానికి ఉన్నాయి. అక్కడ ఏం మారింది? గణాంకాలు ఏం మారలేదు. బట్ 131వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ కావాలి. ఆ 2/3 మెజారిటీ లేదు కాబట్టి 131వ రాజ్యాంగ సవరణ లోక్సభ లోపల వీగిపోయింది. ఇట్ ఈస్ ట్రూ, అదే అడ్మిటెడ్ ఫ్యాక్ట్. కరెక్ట్. మా 300 మేనేజ్మెంట్ ఇలాంటి బిల్లుల విషయంలో ఇలాంటివి పెట్టే ముందు ఏ పార్టీ అయినా కొంత ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయడం, ప్రతిపక్షాలతో మాట్లాడుకోవడం, వాటికి ఆమోదం వస్తుందనుకుంటేనే ముందుకెళ్ళడం, లేకుంటే సైలెంట్గా ఉండడం జనరల్ ప్రాసెస్లో జరుగుతుంది. పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరైనా 2/3 కావాలని. భారతీయ జనతా పార్టీ గురించి మేము ఎప్పుడు మాట్లాడినా ఒక మాట చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. మిగతా రాజకీయ పార్టీలాగా ఏది పడితే చెయ్యం మేమని చెప్తాం. ఈ బిల్లు ప్రవేశపెట్టే కంటే ముందు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు అన్ని పార్టీల అధ్యక్షుల ఇళ్లకి, పార్టీల నాయకుల ఇళ్లకి వెళ్ళి బిల్లు యొక్క ఇంపార్టెన్స్ని భారత ప్రజలందరి ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్పెషల్ సెషన్ పెడతా ఉన్నాం, మీరు సహకరించండి అని ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరి ఇళ్లకు కూడా కిరణ్ రిజిజు గారు పర్సనల్గా వెళ్ళి బిల్లు యొక్క ఉద్దేశాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చినారు. దీంట్లో 2 అంశాలని మనం చూడాల్సింది. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది. తమిళనాడు ఉంటుంది, తమిళనాడు ఢిల్లీని ఓడించింది అంటాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని అంటాడు, నేను చేసిన ప్రయత్నం వల్లనే ఢిల్లీలో ఈ 131 రాజ్యాంగ సవరణ వీగిపోయింది అంటాడు. మేము ఓడిపోలేదు, మీరు అర్థం చేసుకోండి. మాకు ఓట్లు తగ్గలేదు, ఇన్ఫాక్ట్ మాకు 4 ఓట్లు పెరిగినాయి కూడా, మీరు అది అర్థం చేసుకోండి. బిల్ పాస్గా వీగిపోయింది అంటున్నారు. పాస్ అవుట్ ఉండదు. అది 2/3 మెజారిటీ వస్తే ఆ రాజ్యాంగ సవరణకి ఆమోదం పొందినట్టు చెప్తారు. సో రాజ్యాంగ సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. చాలామంది డీలిమిటేషన్ చేస్తారట, ఏదో 2 రాష్ట్రాల సీట్లతో ప్రధానమంత్రి అవుతాడట, 3 రాష్ట్రాల ప్రధానమంత్రి అవుతాడంట. ఇట్లా ఒక బ్రిటన్ తత్వవేత్త చెప్పినట్టు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని, ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నామని, మీడియా కంట్రోల్లో ఉందని, కంట్రోల్లో లేకపోతే కంట్రోల్లో పెట్టొచ్చని, మనం ఏది చెప్తే అదే రాయాలని, మనం ఏది చెప్తే అదే వేదం అన్నట్టు రీతి లోపల 10 ఏళ్ళ ఒక ఆయన చెలరైపోయిండు. పోయి ఎల్లెలకలు పడితే ఇప్పుడు యాడున్నాడో చూస్తున్నారు. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. అధికారం ఆ పొరను అట్లా ఏర్పాటు చేస్తుంది ముఖ్యమంత్రులకి. ఆ పొరతోటి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మీరెంత మీ బలం ఎంత అనేది మీరు అర్థం చేసుకోవాలి. మేము ఎదిగిన కొద్దీ ఒదగాలనే సిద్ధాంతంతో ఉన్నాం కాబట్టి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, రేపు మీరు ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా 4వసారి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోడీ గారే అవుతారు. మీకేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు మీరే చెప్పారు కదా, ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకునిగా ఎదిగింది. ఆయనకు తిరుగులేదు. ఇవన్నీ ఏనుగుపోతుంటే మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. ఏ కుక్క టైం వచ్చినప్పుడు ఆ కుక్క మొరుగుతుంది, వెళ్ళిపోతుంది పక్కకు. తప్ప వాళ్ళు చేయగలిగేది చేసేది కూడా ఏం లేదు. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను. ఇకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయి నేనేదో ఢిల్లీలో కూర్చొని 3 రోజులు చక్రం తిప్పిన 131 రాజ్యాంగ సవరణ వీగిపోయింది అని చెప్తున్నారు. మీరు 131 రాజ్యాంగ సవరణ ఎందుకు తేవాలనుకుంది భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేది ప్రజలకు ఒక నిమిషం నేను చెప్పనియాలి మీరు దయచేసి. చెప్పండి. సో భారత పార్లమెంట్లో లేదా భారత పార్లమెంట్ నడిచే విధానం అంతా భారత రాజ్యాంగం మీద డిపెండ్ అయి ఉంటుంది. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో దాదాపు మేధావులందరూ, దేశంలో ఉన్న వివిధ రంగాల మేధావులంతా కలిసి ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఏం చెప్తుంది భారత రాజ్యాంగం? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన జనాభా అవసరాలను బట్టి రాష్ట్రాల్లో పార్లమెంట్లో సీట్లను సవరణ చేయాలనేది భారత రాజ్యాంగం చెప్తుంది. జనాభా ప్రాతిపదికన పెరిగిన జనాభా అని చెప్పింది, జనాభా ప్రాతిపదికన చేయమని చెప్పింది. అవును. సో 1971లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
ఇప్పుడు ఉన్నటువంటి 543 స్థానాలు అనేటిది అప్పుడు ఉన్నటువంటి జనాభా రీత్యా ఫిక్స్ చేసినారు. అవును. సో 1971 నుంచి కళ్యాణ్ గారు ఇప్పుడు మనం 2026కి వచ్చినాం. అవి 29 సంవత్సరాలు, ఇవి 26 సంవత్సరాలు. అంటే 55 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుల సంఖ్యను పెంచడం కానీ పునర్వ్యవస్థీకరించడం కానీ ఎక్కడ జరగలేదు. అవును. ఎంతైంది కళ్యాణ్ గారు? 55 సంవత్సరాలు. అవును. అంటే దాదాపు 2 తరాలు, 2 పీఢీలు మారిపోతాయి. 1971 అంటే ఇందిరాగాంధీ పోయింది, రాజీవ్ గాంధీ పోయింది, రాహుల్ గాంధీ వచ్చిండు, రాహుల్ గాంధీ కూడా తెల్లెంటికలు వచ్చినాయి, ఈయన కూడా రేపో మాపో పోతాడు. 56 ఇయర్స్ నుంచి మీకు లోక్సభలో రీఆర్గనైజేషన్ ఆఫ్ ద పార్లమెంట్ సీట్స్ జరగలేదు. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన తర్వాత సీట్ల సంఖ్యని మార్చడం, చేర్చడం, తగ్గించడం, పెంచడం ఇవన్నీ చేయాలి. చేయలేదు. 71 నుంచి చేయలేదు. ఇప్పుడు 2026లో చేయాలి అని భారత ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. వెంటనే దక్షిణాదిలో ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఇట్లా కొందరు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. ఏమని? మేము 1971లో భారత ప్రభుత్వం చెప్తే మేము జనాభాని నియంత్రించినాము, ఇంటికి ఒకరిని ఇద్దరిని కనడం స్టార్ట్ చేసినాము, కాబట్టి దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గింది, ఉత్తర భారతదేశంలో జనాభా నియంత్రించలేదు కాబట్టి అక్కడ జనాభా పెరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం పెంచితే ఉత్తర భారతదేశానికి సీట్లు ఎక్కువ పెరుగుతాయి, మీరు చెప్పింది విన్నందుకు, మేము మంచి చేసినందుకు మాకు సీట్లు తగ్గుతాయని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక వాయిస్ని దక్షిణ భారతదేశం నుంచి మొదలుపెట్టినారు. కరెక్టే కదా అది. సో అందుకని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అపవాదం మన మీదకి రావద్దు, దక్షిణ భారతదేశ ప్రజలు అట్లా ఫీల్ కావద్దు అనే ఉద్దేశం కొద్దీ అన్ని రాష్ట్రాల లోపల 50% ఆఫ్ ద సీట్లు పెంచుకుంటూ పోదామని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. సరే, దాని మీద కూడా రకరకాలైనటువంటి చర్చలు జరిగినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి జిఎస్డిపి బేసిస్గా మీరు పెంచుర్రి, మేము హైబ్రిడ్ నమూనాని, కొత్త నమూనాని ప్రపోజ్ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కొత్త మాట అనేసి వచ్చేసిండు. నేను అడుగుతా, మరి రేపు తెలంగాణ రాష్ట్రంలో రేపు సీట్లు పెరుగుతాయి, రేపు శాసనసభకు సీట్లు పెరుగుతాయి, మీరు కూడా అదే హైబ్రిడ్ బేసిస్లో పోతారా? అంటే ఏంది మీరు చెప్పాలనుకున్నటువంటి హైబ్రిడ్ విధానం లేదా జిఎస్డిపి విధానం ప్రకారం ఏమవుతుంది? హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలు, రంగారెడ్డి కానివ్వండి, మేడ్చల్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, వికారాబాద్ కానివ్వండి, ఏవైతే హైదరాబాద్ చుట్టూ ఎక్కువ జిఎస్డిపిని ఇస్తున్న జిల్లాలు ఉన్నాయో వాళ్ళకే మొత్తం పెరిగిన ఎమ్మెల్యేలన్నీ ఇచ్చేద్దామంటే ఇన్నే మరి ఇప్పుడున్న 24 బదులు అప్పుడు 70 సీట్లు అవుతాయి. అప్పుడు అట్లా హైదరాబాద్కి ఇస్తారా మీరు? అంటే జిఎస్డిపి బేసిస్ లేదా హైబ్రిడ్ బేసిస్ అని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు పెంచాలన్నప్పుడు కూడా అట్లా పెంచితే మా దుబ్బాక ఉండకపోవచ్చు, మీ కొడంగల్ ఉండకపోవచ్చు. ఇదెందుకు అర్థం కావట్లేదు మీకు? సో అందుకని ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చేయాలి, చేసి మేము గొప్పలం అనిపించుకోవాలి. మా కాంగ్రెస్కి ఢిల్లీలో నాయకత్వం ఖతం అయిపోయింది కాబట్టి దక్షిణ భారతదేశానికి నేనే హీరోనని చెప్పించుకొని, రేపు ఎప్పుడన్నా ఖర్గే గారిగా నడవత్తలేదు, కూసవత్తలేదు కాబట్టి ఖర్గే గారు రిటైర్డ్ అయితే రాహుల్ గాంధీ ఆ కుర్చీకి ఆయనంతలో ఆయనే శాశ్వతంగా దూరం ఉంటున్నాడు, నన్ను ప్రమోట్ చేస్తారేమో అని ఆశకు దక్షిణాదికి ఈయననే హీరో అన్నట్టు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది తప్ప నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద తెలంగాణ సీఎంస్ లాజిక్. దాంట్లో లాజికే లేదు అక్కడ. పోనీ మేము చెప్పిన దాంట్లో ఏం లాజిక్ ఉందో ప్రజలకు చెప్పాలనుకున్నాం మేము. అందుకనే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ తెచ్చినాం. మాకు 2/3 మెజార్టీ లేదనేది మాకు తెలుసు. అయినా మేము చెప్పాలనుకున్నటువంటి విషయాలు ప్రజలకి, పార్టీలకు చెప్తే కనీసం అర్థం చేసుకునన్నా ఓటేస్తారేమో ఆత్మ ప్రబోధానుసారం అనుకొని పార్లమెంట్ సెషన్ని పెట్టడం జరిగింది. మేము చెప్పినటువంటి లెక్క ప్రకారం పోతే అంటే 50% ఆఫ్ ద సీట్స్ పెరిగితే ఏం జరుగుతుంది అనేది లెక్కేసుకుందాం. ఉదాహరణకు వీళ్ళు దక్షిణ భారతదేశానికి ఛాంపియన్గా 5 రాష్ట్రాలు చెప్తారు. తమిళనాడు తీసుకోరు సార్. తమిళనాడులో ఇప్పుడున్న సీట్లు 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 50% పెరుగుతాయంటే 20 పెరుగుతాయి. 39కి వెళ్ళి 50 అవుతాయి సార్. ఇప్పుడు ఈ 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయిందంటే పాత రాజ్యాంగమే ఉన్నట్టు కదా. పాత రాజ్యాంగం ఏం చెప్పింది? జనాభా ప్రాతిపదికన చేయమంటుంది. ఇంకా నష్టం. ఇప్పుడు జనగణన స్టార్ట్ అయింది, కులగణన కూడా చేస్తున్నాం మేము. జనగణన చేస్తున్నాం, కులగణన కూడా చేస్తుంది భారత ప్రభుత్వం, దేశవ్యాప్తంగా చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ భారత ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్ ఏంది? 2026 జనాభా లెక్కలు అయిన తర్వాత ఈ జనాభా లెక్కల ప్రకారం సీట్లను పునర్విభజన చేయాలి. చేస్తాం, ఎందుకంటే 56 ఏళ్ళు అయింది కాబట్టి చేయలేదు, 59 ఏళ్ళు అయింది కాబట్టి చేస్తాం. చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇవాళ మాట్లాడినటువంటి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, అప్పటి నుంచి ఉన్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రెండింటిని క్రోడీకరించి ముందుకు తీసుకుపోతే దక్షిణాది రాష్ట్రాల లోపల సీట్ల సంఖ్య తగ్గుతుంది. కళ్యాణ్ గారు, అవును, ఇది దయచేసి తెలంగాణ సమాజం కానీ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి. ప్రతి రాష్ట్రంలో ఇంక్లూడింగ్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్య
కొన్ని చోట్ల 2, కొన్ని చోట్ల 3, కొన్ని చోట్ల 5 సీట్లు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి అంటే వస్తుంది. రేవంత్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకున్న విధానం వల్ల సౌత్ కు నష్టం జరుగుతుంది అంటారా, నష్టం జరగబోతుంది రేవంత్ అంటారా? రెడ్డి, స్టాలిన్ ఎవరు మాట్లాడినారు అనేది పక్కన పెట్టండి. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోవడం వల్ల నష్టం ఎవరికంటే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన లెక్క ప్రకారం తీసుకుంటే తెలంగాణలో 17 ఎంపీలు ఉన్నాయి, 50% పెరుగుతుంది. అంటే 17లో సగం 9, 8.5 చేయలేం కాబట్టి 9 చేస్తాం. 17 + 9 26 సీట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ 25 సీట్లు ఉన్నాయి, 25 సీట్లలో సగం 13, 25 + 13 38 సీట్లు. తమిళనాడు తీసుకోండి, 39 ఉన్నాయి ఇప్పుడు లోక్సభ స్థానాలు, సగం 20 కలుస్తాయి, 59కి పెరుగుతుంది. కర్ణాటక ఉంది, 28 ఎంపీ సీట్లు ఉన్నాయి, 14 పెరుగుతాయి, 42 స్థానాలకు పోతుంది. మిగిలింది కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 20కి 10 కలుస్తాయి, 30 పెరుగుతాయి. అంటే ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉన్న 129 మంది ఎంపీల సంఖ్య రేపు 50%ని పెంచడం వల్ల 196 స్థానాలకు పెరుగుతుంది. ఏదో పర్సంటేజ్ తగ్గుతుందని ఒక ముచ్చట తీసుకొచ్చారు. అంకెలు ఇట్లుంటే పర్సంటేజీలు తగ్గుతుంది అని చెప్పిండ్రు. 129 మొత్తం 543లో లెక్కేస్తే కొంచెం పాయింట్ డెసిమల్ సీటు అటు 24% వస్తుంది. కళ్యాణ్ గారు, రేపు 196ను కూడా మళ్ళీ మీరు పెరిగిన 816 స్థానాలలో లెక్కేస్తే మళ్ళీ 24% ఉంటుంది. ఎక్కడా తగ్గట్లేదు, పెరగట్లేదు. కాబట్టి ఈ లెక్కలు చెప్పి ప్రజల్ని, కామన్ మ్యాన్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. మీ తాత పుట్టినప్పుడు ఇండియన్ టాయిలెట్స్ వాడినరు, 56 ఏళ్ళు అయింది, మీ తాత తరం అయిపోయింది, మీ నాన్న తరం అయింది, ఇప్పుడు మీ తరం, మీ పిల్లల తరం వచ్చింది. కెన్ యూ యూజ్ ద ఇండియన్ టాయిలెట్ నవ్ ఇన్ ఓల్డ్ హౌస్? టాయిలెట్ మారుస్తున్నావు నువ్వు. టాయిలెట్ని ఏం చేస్తున్నావు? ఇండియన్ టాయిలెట్ని వెస్ట్రన్ టాయిలెట్కి మారుస్తున్నావు. మారిన కాలానికి అనుగుణంగా, పెరిగిన జనాభాకు అనుగుణంగా. దీన్ని సైన్స్ టీచర్గా చెప్పమంటే డార్వినిజం అని చెప్తారు. డార్విన్ ఏం చెప్తాడంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మారిన కాలానికి అనుగుణంగా మీరు మారితే మీరు జిరాఫీ లాగా బతుకుతారు. మారిన కాలానికి అనుగుణంగా మీరు మారకపోతే రాక్షస బలులు, డైనోసారస్ లాగా అంతరించిపోతారు. ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు పిల్లలకి చూపెట్టాల్సి వస్తుంది. అంటే చివరికి ఒక మాట చెప్పి ఈ డిస్కషన్ ముగిస్తాను. దక్షిణ భారతదేశంతో సంబంధం లేదు. ఉత్తర భారతదేశంలో ఉన్న 4 రాష్ట్రాలు గెలిస్తే ప్రధానమంత్రి అయిపోతాడు, మాకు అన్యాయం జరుగుతుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు మేధావులు. ఉత్తరప్రదేశ్ అన్నిటికంటే పెద్ద రాష్ట్రం ఈ దేశంలో. అమెరికా జనాభా ఎంత ఉంటుందో ఉత్తరప్రదేశ్ జనాభా అంత ఉంటుంది. కళ్యాణ్ గారు, దాదాపు 24 అని కొందరు అంటారు, 29 అని కొందరు అంటారు, 30 అని కొందరు అంటారు. ఇప్పుడు లెక్కలు అయితే తెలుస్తుంది మనకి. నా అప్రాక్సిమేట్ అంచనా ప్రకారం అమెరికా జనాభా 30 కోట్లే, ఉత్తరప్రదేశ్ జనాభా కూడా 30 కోట్లే. సార్, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి ఇప్పుడు లోక్సభ స్థానాలు. మేం ఫిక్స్ చేయలేదు, 1971లో ఫిక్స్ అయింది. 1971లో జనాభా లెక్కల ప్రకారం, రాజ్యాంగ నిబంధనల ప్రకారం అప్పుడు ఫిక్స్ చేసినటువంటి పార్టీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు ఉత్తర భారతదేశానికి ఎక్కువ సీట్లు పోతున్నాయి, దక్షిణ భారతదేశానికి 24% సీట్లే వస్తాయని ఎందుకు కాంగ్రెస్ మాట్లాడలేకపోయింది? పోనీ ఇప్పుడు మేము మాట్లాడదామని అనుకుంటున్నాం, కానీ మీ ఆరోపణలన్నీ సత్యదూరమే ఉన్నాయి కదా. మేము మళ్ళీ అదే 24%ని అట్లే కంటిన్యూ చేస్తున్నాం కదా. కళ్యాణ్ గారు, 80 120 అయింది. ఉదాహరణకి రేపు 816 లోక్సభ సీట్లు అయినాయి అనుకోండి. కళ్యాణ్ గారు, 816లో లోక్సభలో సింపుల్ మెజార్టీ రావాలంటే మీకు 409 సీట్లు కావాలి. ఉత్తరప్రదేశ్లో 80 120 అవుతుంది. ఏ 4 రాష్ట్రాలు కలిస్తే ప్రధానమంత్రి అవుతారు చెప్పుండ్రి? ఏ రాష్ట్రంలో కూడా 100 ఎంపీలు లేరు. ఇక ఒక ఉత్తరప్రదేశ్లోనే ఉన్నారు 80. మిగతా ఎవరికి 42 43 కంటే ఎక్కువ ఎంపీలు లేరు. మళ్ళీ అదే 10 రాష్ట్రాలు కలిస్తే కానీ ప్రధానమంత్రిగా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అట్లంటే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఎట్లయిరు దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోయి? ఒక మైనారిటీ ప్రభుత్వానికి ప్రధానమంత్రి అయినరు కదా. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ చేసింది, రేపు బీజేపీ కూడా చేస్తుండొచ్చు అవకాశం వచ్చినప్పుడు దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రిని. కాబట్టి దక్షిణం ఉత్తరం అనేటువంటి ఈ పంచాయతీలు తీసుకొచ్చి 131వ రాజ్యాంగ సవరణను వీగిపోయేటట్టు చేయడం వల్ల నేను అంటున్నా, రేపు భారత ప్రభుత్వం భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి కదా, మనకెందుకు పంచాయతీ, ప్రతిపక్షాలు ఒప్పుకుంటలేవు కదా, అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన ప్రకారం పోదామన్నారు అనుకోండి. ఇలా 17 ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణలో రేపు 14 ఎంపీలే అవుతారు. 25 ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 22 అవుతారు. 42 ఎంపీలు ఉన్న వెస్ట్ బెంగాల్లో 38కే అవుతారు. తగ్గుతాయి ఇంకా. మరి ఎవరు బాధ్యులు అవుతారు? రేవంత్ రెడ్డి గారు బాధ్యులు కాదా? స్టాలిన్ గారు బాధ్యులు కాదా? అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? నరేంద్ర మోడీ గారు ఎస్ అంటే మనం నో అనాలి. ఇది ప్రతిపక్షాల ఆలోచన. ఇంత దారుణంగా ఉంటే ఎట్లుంటుంది?
యు హావ్ బీన్ ఎలక్టెడ్ సిన్స్ సో మెనీ టైమ్స్, 4 సార్లు 5 సార్లు 6 సార్లు గెలిచిరు ఒక్కొక్కరు ఇంటలెక్చువల్స్. మీ ముందు పెట్టి డిబేట్ జరిగిన తర్వాత అమిత్ షా గారు ఒక దశలో ఏమన్నారు, బిల్లు ఓటింగ్ పోయే కంటే ముందు గంటల మార్చి కేసీ వేణుగోపాల్ గారు అడిగినారు ఏమని, మీరు చెప్తున్న ఈ నెంబర్లని మేము నమ్మము, మీరు ఈ నెంబర్లన్నింటిని అంటే ఉదాహరణకి కేరళలో 20 ఉన్నాయి, కేరళలో 30 లోక్సభ స్థానాలు అని రాసి తీసుకొస్తే మేము అంగీకరిస్తాము అన్నారు. దెన్ అమిత్ షా గారు ఒక అడుగు వెనక్కి జరిగి ఏమన్నారో తెలుసా, ఎస్ రాజ్యాంగ సవరణ బిల్లులో ఈ దక్షిణాది రాష్ట్రాలు మొత్తం దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఎన్ని లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి మేము తీసుకొని వస్తాం, ఒక గంట సేపు సభను వాయిదా వేయండి అని చెప్పిండ్రు. ఒప్పుకోలే, ఆగమాగమైన మేము ఒప్పుకుంటామని అనుకోలే ప్రతిపక్షాలు. కానీ రఘునందన్ గారు మీరంటే ఆ పార్లమెంట్లో ఆ చర్చలో మీరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. సరే సౌత్కు నష్టం జరుగుతుందని సౌత్ నుంచి అడ్డుకున్నారే అని అనుకుందాం ఇండియా కూటమిలో వాళ్ళు, ఎందుకు నార్త్కు లాభమే కదా, వాళ్ళు కూడా ఎందుకు అడ్డుకున్నారు? పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం పార్టీ విప్ ప్రకారం ఓటేసారు. అవును, అందుకనే నరేంద్ర మోడీ గారు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని పిలిపించిండ్రు. ఈ 131 రాజ్యాంగ సవరణ నాట్ ఓన్లీ డీలిమిటేషన్ సీట్ల పెంపుకు సంబంధించిందే కాదు, రేపు మహిళా రిజర్వేషన్ చాలా మంది ఏళ్ళ ముందుకు వచ్చి 543 సీట్లలో 33% పెట్టుండ్రి అని అరిచిండ్రు. రేపు పెడతాం కళ్యాణ్ గారు, దానికి మాకు సింపుల్ మెజారిటీ చాలు, మాకు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, రేపు సింపుల్ మెజారిటీలో పెట్టేస్తాం. రేపు మళ్ళీ అదే నార్త్ వాళ్ళందరూ అపోజ్ చేస్తారు. ఇంతకుముందు 2009లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ మహిళా సాధికారికత బిల్లుని యూపీఏ 1 or 2లోనే ఉన్నప్పుడు ప్రవేశపెడితే రాజ్యసభలో పాస్ అయిన తర్వాత యూపీఏలో భాగస్వామి ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు, ఆ 2 పార్టీలకు సంబంధించిన ఎంపీలే ఆ బిల్లుని చింపి అవతల వారేసిపోయినరు. అపోజిషన్ అపోజ్ చేయలేదు, బీజేపీ సపోర్ట్ చేసింది, కానీ యూపీఏ భాగస్వామ్య పక్షాలే ఆ రోజు అపోజ్ చేసిపోయినారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్. మేము దీన్ని మహిళా సమాఖ్యకి మహిళా సాధికారికతకి మేము ఎక్కడ ముడిపెట్టట్లేదు. మేము ఏం చెప్తున్నామంటే పురుషాధిక్య ప్రపంచంలో మహిళల్ని రానివ్వడానికి 3 దశాబ్దాల నుంచి కొట్లాట జరుగుతుంది. నా సీట్ ఎడబోతుందనే భయానికి ఏ రాజకీయ పార్టీ ఆ నాయకుడు ఒప్పుకుంటలేడు. కాబట్టి మోడీ గారు ఎట్లాగూ పెంచాల్సిన అవసరం ఉంది. దాదాపు 55 ఏళ్ల నుంచి సీట్లు పెంచలేదు కాబట్టి డీలిమిటేషన్ చేద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏదైతే 2023 సెప్టెంబర్ మహిళా సాధికారిత బిల్లుని అన్ని పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో మనం పాస్ చేసినామో వాళ్ళని గౌరవించుకొని 29 ఎన్నికల నుంచి పెడదాం. ఈ జనగణన ఒకవేళ లేట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు అందుతుందో అనే భయం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రకంగా ప్రపోజ్ చేద్దాం, దక్షిణాది కూడా నష్టం జరగదని ఒక మంచి ప్రతిపాదనతో భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే ఈ రెండింటిని మిక్స్ చేసింది అదే రీజనా రఘునందన్ గారు? అంటే మగ ఎంపీల సీట్లకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఫిమేల్కి రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, సీట్లు పెంచుకోవచ్చు, అంటే ఆ బిల్లుని ఈ బిల్లు లింక్ చేసింది అందుకేనా? ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రయత్నం చేసినాం తప్ప లింక్ చేయలేదు. ఒక నిమిషం వినండి, మేము దాన్ని విత్డ్రా చేసుకున్నాం బిల్లుని. ఎందుకు విత్డ్రా చేసుకున్నాం? రేపు మాపు వచ్చే సెషన్స్ లో 543 స్థానాలలో 33 స్థానాలు మహిళలకు కావాలని పెట్టేస్తాం, మళ్ళీ బిల్లు పెట్టేసి సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తాం. అది ఇష్యూ కాదు మాకు. దాన్ని దీన్ని ఎందుకు లింక్ చేశారు? లింక్ చేయలేదు. మేము 3 వేర్వేరు బిల్లులు పెట్టినాం. సెషన్ లో 3 రోజులు ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నప్పుడు అన్ని బిల్లుల మీద, మిగతా టైంలో అయితే క్వశ్చన్ అవర్, 0 అవర్, 317 ఇట్లా రకరకాల చర్చలు ఉంటాయి కాబట్టి ఎక్స్క్లూజివ్ గా ఈ 3 బిల్లుల మీద చర్చించుకుందామని పెట్టినాం. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత మీకు నచ్చింది మీరు పాస్ చేసిరని మళ్ళీ అనకుండా మేము విత్డ్రా చేసుకొని మళ్ళీ ప్రవేశపెడతాం. ఈవెన్ నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా గౌరవ దేశ ప్రధాని గారు ఏమన్నారు, ఖచ్చితంగా మేము మరింత తెగువతోటి ముందుకు వస్తాం, బిల్లులు పాస్ చేపిస్తాం తప్ప మేము ఎక్కడ వెనుకకు తగ్గుతామని చెప్పలేదు. 100% 543కు చేయమన్నా చేస్తాం, 816కు చేయమన్నా చేస్తాం. ఏ రకంగా అయినా మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మేము ముందుకు పోతాం. ఆ బిల్లులన్నీ సింపుల్ మెజార్టీతోటే పాస్ అయితే వాటిని కంపల్సరీ పాస్ చేసుకుంటాం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో లాభం కోసం అని, లేదంటే మళ్ళీ ఒకసారి మోడీ గెలిచేందుకు కోసం వీటిని సడన్గా తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ప్రత్యేక సెషన్, ఇటు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు జరగబోతున్నాయి ఈ వీక్లో, ఈ మంత్ ఎండ్ లోపు అయిపోతాయి ఎన్నికలు. ఈ సందర్భంగా తేవడం వెనుక ఖచ్చితంగా బీజేపీ వ్యూహం ఉంది, ఎన్నికల్లో ప్రయోజనం కోసమే. అందులో ముఖ్యంగా మమతా బెనర్జీ అక్కడ ఒక ఫిమేల్ లీడర్ ఉన్నారు కాబట్టి అక్కడ దెబ్బ కొట్టడానికి ఆమెను మహిళా బిల్ తెచ్చారు అనే విమర్శకి. కళ్యాణ్ గారు పార్లమెంట్ లో అమిత్ షా గారు చెప్పినట్టు నేను కూడా మీకు 10 నిమిషాలు బ్రేక్ ఇస్తా. ఒక ప్రశ్న అడుగుతాం మేము, దీనికి సమాధానం చెప్పు. 2004 నుంచి 2014 యూపీఏ 1 యూపీఏ 2, లేదా మేము అధికారంలోకి వచ్చినాక 2014 నుంచి 2024 దాకా అన్న, 2005, 2006,
2007, 2008 తీసుకోరు, లేదు 2015 మేము వచ్చిన తర్వాత, 2016 అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, 2017, 2018 ఏ సంవత్సరంలో ఈ దేశంలో రాష్ట్రాల శాసనసభకు ఎన్నికలు జరగని సంవత్సరం ఏదైనా ఉంటే మీరు నాకు చెప్పండి. కైండ్లీ టేక్ బ్రేక్ ఫర్ 10 minutes అండ్ సెర్చ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ యువర్ బ్యాక్ ఆఫీస్. ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఈ దేశంలో 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే 2005లో 5 రాష్ట్రాలకు ఎన్నికలైనాయి, 2006లో 4 రాష్ట్రాలకు అయినాయి, 2007లో 3 రాష్ట్రాలకు అవుతాయి. 28 రాష్ట్రాలని మీరు జమిలీ ఎన్నికల్ని 1967లో నాశనం పట్టించి రాష్ట్రపతి పాలనతోటి ఇవాళ ఎవరైతే మీ తోకబట్టుకొని ఊరేగుతున్న ప్రజల చేత ఎన్నుకోబడిన కమ్యూనిస్టు పార్టీ పాలనని కేరళలో 1967 తర్వాత ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు రద్దు చేసిన కాడ మొదలు పెడితే జమిలీ ఎన్నికలు లేకుండా చేసిరు మీరు ఈ దేశానికి. 52 భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 తర్వాత ఈ దేశానికి జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలు జమిలీ ఎన్నికలు రాష్ట్రాలకి పార్లమెంట్కి జరిగినాయి. 57 రెండోసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు జమిలీ ఎన్నికలు. మూడోసారి 1962 మూడోసారి జమిలీ ఎన్నికలు. 1967 నాలుగోసారి జమిలీ ఎన్నికలు. జమిలీ ఎట్లెత్తారు? 2 అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా గింత చదువుకున్నారు, గిన్ని టీవీలు, గిన్ని కంప్యూటర్లు, గింత చాట్ జీపీటీలు, గిన్ని తెలివితేటలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకి ఎవరికి వేయాలి, ఎంపీకి ఎవరికి వేయాలన్నా ఓటేసుడు తెలియదా? 1952లో వేసిర్రు కన్ఫ్యూజన్ లేకుండా. ఆ రోజు ఈ దేశ లిటరసీ రేట్ 35% లేదు, ఇలా 70% దాటింది లిటరసీ రేటు. 90 ఏళ్ళ ముసలా వచ్చి ఓటేస్తుంది సర్పంచ్కి ఎవరికి వేయాలి, పంచాయతీ వార్డు మెంబర్కి ఎవరికి వేయాలి అనేది. ఇవాళ జమిలీ పెడతామంటే మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు? మోడీ గారు ప్రపోజ్ చేస్తారు కాబట్టి మోడీ గారికి పేరు వస్తుంది. అందుకని ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి. కేరళ అయిపోయినాయి, అస్సాం అయిపోయింది, పాండిచేరి అయిపోయింది, పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఉంది. ఇప్పుడు పెడితే ఇట్లా అన్నారు. సరే ఈ సంవత్సరం 26లో ఉన్నాం, ఇప్పుడు ఆపి 27లో పెట్టినామనుకోండి. కళ్యాణ్ గారు మోడీ అన్నారు ఉత్తరప్రదేశ్ లో గెలిస్తే ఎందుకు పెట్టిర్రు అంటారు. అరే ఇదేమన్యాయం అన్నా? ఏ సంవత్సరం అన్నా ఈ దేశంలో ఎన్నికలు లేని సంవత్సరం ఒక్కటి చూపెట్టన్నా. మనకు బుద్ధి వచ్చిన 2004 కాడికి లెక్కేసుకుందాం. 2004 మన్మోహన్ సింగ్ కాడికి ఇయ్యాల దాకా ఇగో ఈ ఏడాది ఎలక్షన్లు లేవు ఈ దేశంలో. ఖచ్చితంగా ఉంటూనే ఉన్నాయి. నువ్వు ఇయ్యాల పెడితే వెస్ట్ బెంగాల్ గెలిస్తే ఎందుకంటున్నావు, రేపు పెట్టినావు అనుకో వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో గెలిస్తే ఎందుకంటావు, 28లో పెట్టినావు అనుకో 29లో మోడీ గెలిస్తే. మీరు ఒక పాత సినిమాలో పరచూరి బ్రదర్స్ లో ఒక బ్రదర్ ఒక డైలాగ్ చెప్తాడు, గుర్తు పెట్టుకోండి. వరదలు వచ్చి జనాలంతా బురదలో ఉన్న సందర్భం లోపల ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చిపోయింది అనుకో, ఏం చెప్పాలంటాడు? కింద జనం బురదలో వస్తుంటే ముఖ్యమంత్రి హెలికాప్టర్లకి వెళ్ళి తిరిగిపోయిండని తిట్టాలి. అయిందా? కింద పైన హెలికాప్టర్కి వెళ్ళి రాకుండా కింద బస్సులు వచ్చిండు అనుకో, వరదలు వచ్చి జనం బురదలో వస్తుంటే గవర్నమెంట్ 100 కోట్లు పెట్టి కొట్టిన ఆడ హెలికాప్టర్ ఇడిచిపెట్టి 2 రోజుల తర్వాత నిదానంగా బస్ వేసుకొని వచ్చిండని తిట్టాలి. ఇది పరచూరి గోపాలకృష్ణ సిద్ధాంతం. ప్రతిపక్షం ఎట్లుండాలో ఆయన ఏదో సినిమాలో చెప్తాడు, 30 ఏళ్ల కింద చెప్పిండు ఆయన. అదే రాజకీయం చేస్తుర్రు వీళ్ళు. మేము ఎస్ అంటే వాళ్ళు నో అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ బిల్లు తెచ్చినా ఏ బిల్లు దేకున్నా 2029 సార్వత్రిక ఎన్నికలలో 4వసారి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4వసారి అధికారంలోకి వస్తాం. 100 మంది రేవంతులు, 1000 మంది కేసీఆర్లు, 90 మంది స్టాలిన్లు, 1,00,000 మంది ముఫ్తీ మహమ్మద్ సయ్యద్లు, లేకపోతే మమతా దీదీలు 1,00,000 మంది వచ్చినా 2029 సార్వత్రిక ఎన్నికలలో ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. రాసి పెట్టుకో కళ్యాణ్. నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా మహిళా బిల్లు 100% తెస్తాం మేము. నువ్వు గుర్తుపెట్టుకో అన్న, 100% మహిళా రిజర్వేషన్ తీసుకొస్తాం. అది 543కి తెస్తామా? లేదు, రెట్టించిన ఉత్సాహంతో మిగతా ప్రతిపక్షాలని మాట్లాడి కన్విన్స్ చేసి మళ్ళా పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 816 సీట్లు చేస్తామా అన్న? ఇంకా 3 సంవత్సరాలు 3 నెలలు ఉందన్న మాకు. టూ లాంగ్ 1/3 టెన్యూర్ కూడా అయిపోలేము. అది ఇంకా ఏదో కొంత ఈ బిల్లు రాజ్యాంగ సవరణ దానికి మద్దతు కోసం కొంత విపక్షాలు అంటే ఇండియా కూటమిలో ఉన్న పక్షాలతో కూడా కొంత చర్చలు జరిపారు, ఏదో లాగే ప్రయత్నం చేశారంట. నిజమేనా? మేము ఎప్పుడు కూడా ఒక ఓటుతోటి మా ప్రభుత్వం పోతుంది అని తెలిసిన రోజు కూడా అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళను అఖిలేష్ యాదవ్ అనేటోళ్ళు సమాజ్వాదీ పార్టీ తాము చేసిన పాపాన్ని గడుక్కోవాలంటే 2009లో అధికార పార్టీలో భాగస్వామిగా ఉండి మహిళా సాధికారికత బిల్లును పాస్ కాకుండా ఆ రోజు వాళ్ళ పార్టీ ఎంపీ బల్లలెక్కి బిల్లు చూంచి మహిళా సమాజానికి చేసినటువంటి అన్యాయం నుంచి ఒకవేళ గంగల మునిగి ఆ పాపాన్ని పోగొట్టుకోవాలని అఖిలేష్ యాదవ్ గారు లాంటి వాళ్ళు ఆలోచిస్తే 100% ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. వాళ్ళు మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు
మేము 33% మంది ఆల్రెడీ ఎంపీలు ఉన్నామో అంటారు వాళ్ళు, మహిళా ఎంపీలు. మరి మద్దతు ఇయ్యి, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? బిల్లు లేనప్పుడే 33% మహిళలకు ఇచ్చిన వాళ్ళు మీరు, ఇలా బిల్లు వస్తుందంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏముంటుంది? రఘునందన్ గారు, మహిళల పట్ల ఇంత పాజిటివ్ ఆలోచన, పాజిటివ్ దృక్పథం ఉన్న బీజేపీ ఎందుకు ఒక్క మహిళా అధ్యక్షురాల్ని కూడా జాతీయ స్థాయిలో చేసుకోలేదు అని రేవంత్ రెడ్డి చేసిన విమర్శకి ఏం చెప్తారు? ఈవెన్ మీ ఎంపీ, కేవలం ఒకే ఒక ఎంపీ ఉన్నారు పార్లమెంట్లో, డీకే అరుణ గారు, తెలంగాణ నుంచి. నేను చెప్పేది కేవలం ఒకే ఎంపీ. అయిపోయిందా నా ప్రశ్న? దేశ రాజధాని ఢిల్లీకి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్, భారతీయ జనతా పార్టీ. గుజరాత్ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, బీజేపీ. వసుంధరా రాజే గారు, రాజస్థాన్కి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి వసుంధరా రాజే గారు. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢిల్లీకి రేఖా గుప్తా గారు. మొదటి ముఖ్యమంత్రి కాదు, మూడో ముఖ్యమంత్రి, బట్ ఫస్ట్ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ గారు, తర్వాత షీలా దీక్షిత్ గారు. ఈ దేశానికి ఒక ఆదివాసీ మహిళను దేశ ప్రథమ పౌరురాలుగా చేసినాం, ద్రౌపది ముర్ముని. అవకాశం వచ్చిన ప్రతి చోట భారతీయ జనతా పార్టీ మహిళల్ని ఎంకరేజ్ చేస్తూనే వచ్చింది. పార్టీ అధ్యక్ష పదవి కావాలని మీరు అడిగినారు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో సమయం సందర్భాన్ని బట్టి మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరో చెప్తే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, తీసుకుంటాం సమయం సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మహిళా బిల్లు మీరు పెట్టడానికి, మీరు పార్లమెంట్లో మహిళా బిల్లు తేవడానికి ఈ మధ్యకాలంలో మీ చెల్లె కవిత గారు చేసిన దీక్ష కారణం, ఆందోళన కారణం అంటే ఏం చెప్తారు? సో కవితకు ఢిల్లీకి ఏం సంబంధమో నాకు తెలియదు. ఢిల్లీలోనే చేశారు కవిత పార్టీ పెట్టే కంటే ముందే సెప్టెంబర్ 2023లోనే మహిళా సాధికారికత బిల్లుని సెప్టెంబర్ 2023లోనే భారత పార్లమెంటు అన్ని పార్టీల ఆమోదంతో పాస్ చేసింది. పాస్ అయిన బిల్లుకి కవితకి ఏం సంబంధం ఉంటుంది? మేము ఇప్పుడు తేవాలనుకుంటున్నటువంటి సవరణ, పెరిగినటువంటి సీట్లని రాజ్యాంగానికి ఒక సవరణ తీసుకొచ్చి పెరిగిన జనాభాని, ఎప్పుడో 55 ఏళ్ల కింద పెంచిన సీట్లని అన్నింటినీ కలిపి కొత్తగా సీట్లు పెంచాలనేటువంటి ఆలోచనలతో తీసుకొచ్చినాం తప్ప కవిత ధర్నా చేస్తే కదా బిల్లు ఆల్రెడీ పాస్ అయింది కదా కళ్యాణ్ గారు. సవరణల కోసం వచ్చినాం తప్ప మేము బిల్లు కోసం రాలేదు. బిల్లుని పాస్ చేసినాం, అదే కమిట్మెంట్ తోటి ఉన్నాం. వచ్చే ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొని మహిళలకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే బిల్లుకి వస్తాం. దానికి కవిత గారికి ఎలాంటి సంబంధం లేదు. కొద్ది రోజుల్లో కవిత గారి పార్టీ కూడా రాబోతుంది తెలంగాణలో. అది బీజేపీ టార్గెట్గా వస్తున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ కూడా, బీఆర్ఎస్ నుంచే బయటకు వచ్చారు కాబట్టి ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏ చెట్టుకు అయితే కాయలు ఉంటాయో, నేను ఊరికెళ్ళి వచ్చిన కాబట్టి ఊరు భాషలనే చెప్తాను, నాకు మీ అంత ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్లు రావు. ఏ చెట్టుకైతే కాయలు నిండుగా ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈరోజు నిండుగా ఉన్నాం, బలంగా ఉన్నాం, భవిష్యత్తులో రాబోతున్నాం మళ్ళీ అధికారంలోకి. కాబట్టి మమ్మల్ని తిడితేనే ఇంత ఏమైనా మైలేజ్ వస్తుంది, కానీ లేకపోతే వేరే వాళ్ళని తిడితే మైలేజ్ ఏడొస్తుందన్న. కాబట్టి పడే ప్రతి రాయి బీజేపీ మీదనే పడుతుంది, పడే ప్రతి రాయి ఎన్డీఏ మీదనే పడుతుంది. వాటన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టి 4వసారి మళ్ళీ 2029లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కవిత పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది తెలంగాణలో అని నా క్వశ్చన్. మీకు పోటీగా ఉండబోతుందా? బీఆర్ఎస్కి పోటీ? అది నేను అందరికంటే ముందు కవిత రాజకీయ పార్టీ పెడుతుంది, దానికంటే ముందు కవిత జైలుకి వెళ్తాదని చెప్పింది కూడా మీరే. సరే అవన్నీ బోనీరు, కానీ నాకున్నటువంటి సమాజం మీద నాకున్నటువంటి అవగాహన, రాజకీయాల మీద నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను ఆ 2 విషయాలు చెప్పినాను. సో చట్టం తెలిసిన వకీలుగా అప్పుడు వారు జైలుకు పోక తప్పని పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పినారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలను అనలైజ్ చేసినప్పుడు పార్టీ పెడతారు, కవిత నేచర్ ఏందనే పెడతారు. కాంగ్రెస్ ఎందుకుంది, కాంగ్రెస్ లో కలిసిపోతారని కూడా చెప్పారు. సరే ఇవన్నీ ఏం మరి మీరు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ బీజేపీ వైపు, బీజేపీ ఇది అదే. బీజేపీ వైపు అంటే బీజేపీకి గట్టి పోటీ ఉంటుందా? ఎలా ఉంటుందా పార్టీ? అన్న, దేశంలో ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయన్న. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో మమ్మల్ని ఎదుర్కొంటామని చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కొత్తగా కవిత గారి పార్టీ పెడితే మేమే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మేము వెల్కమ్, వారి పార్టీని వెల్కమ్ చేస్తాం, వారిని వెల్కమ్ చేస్తాం. వారు మా మీద యుద్ధం ప్రకటించినా ఇంకేం చేసినా మాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లే మాకు ఆశీర్వచనాలుగా మేము ముందుకు ఎదుగుతాం, మళ్ళీ గెలుస్తాం, 4వసారి అధికారం. అంటే మీకు కవిత పార్టీకి ఒక చిన్న సిమిలారిటీ ఉంది, అందుకే ఆ క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే మీరు బీసీ ముఖ్యమంత్రి అనేది మీ నినాదం. గత ఎన్నికల్లో బీసీ నినాదంతోనే కవిత పార్టీ పెడుతున్నారు. చంద్రశేఖరరావు గారు కూడా ఒక నినాదంతో ముఖ్యమంత్రి అయ్యండు. ఏందని? తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పిండు. నాయన అడుగులు తడబడ్డాయి. తర్వాత 5 ఏళ్ల తర్వాత ఏమన్నాడు ఆయన? దళితుని చేయలే, నేనే ముఖ్యమంత్రి అయినా, ప్రజలు ఓట్లేయలేదా, 2వసారి నేను ముఖ్యమంత్రి కాలేదా, ఏం మాట్లాడుతున్నారు మీరు, అవుట్డేటెడ్ ప్రశ్నలు అడుగుతున్నారు అన్నారు. రేపు కవిత కూడా అంతే చెప్తుంది. మన ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేసిండా? చేయలేదు.
నేనే బీసీ బిడ్డను, పెద్ద బీసీ బిడ్డ, నాకంటే పెద్ద బీసీ ఎవరో ఉంటుంది. ఆయనే ముఖ్యమంత్రి అయితే అంటున్నారు కానీ నినాదం బీసీ నినాదం తీసుకున్నారు మీరు. ఇవి అధికారంలోకి రావడం కోసం వాళ్ళు చేసేటువంటి నినాదాలు, మేమేమో ఆచరణలో పెట్టడానికి చేసేటువంటి నినాదాలు. వాళ్ళకి అధికారంలోకి రావడానికి ఇట్లాంటి స్లోగన్స్ అవసరం, మేము ఏది చెప్తామో అది ఆచరణలో పెడతాం అనేది మాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా. కాబట్టి కవిత పార్టీకి బీజేపీకి ఏడా సిమిలారిటీ లేదు. కవిత మాట్లాడేటువంటి మాటలు మేము చేసేటువంటి పనులకు మధ్యన పొంతనుండదు, పొత్తుండదు. కాబట్టి కవిత సామ్రాజ్యం కవిత, మా లెక్కలు మాకు. రైట్. రఘునందన్ గారు, ఏంటి బీజేపీ, తెలంగాణ బీజేపీ గత ఎన్నికల్లోనే దాదాపు అధికారంలోకి వచ్చినంత హడావుడి చేశారు. యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేస్తుంది బీజేపీ అనే రకంగా కలరింగ్ మీరు కూడా చెప్పారు. మాకు 60 సీట్లు పక్కాగా వస్తాయని నాతో కూడా చెప్పారు. గత ఎన్నికలు 60 లేదు, నేను అధికారంలోకి రావడానికి అన్ని సీట్లు వస్తాయన్నట్టుగా రాలేదు, నేను మాట కట్టుబడి రాలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు బీజేపీ ఇంకా కొంత 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు వచ్చినా 3 గ్రూపులు, 6 తగాదాలు, 6 పంచాయతీలు, మొత్తం సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు ఉన్నారు. సంజయ్, కిషన్ రెడ్డి టార్గెట్గా మిగిలిన వాళ్ళంతా ఏకమవుతున్నారనే ప్రచారం. ఇప్పుడు లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలి. కళ్యాణ్ కళ్ళతోటి చూస్తే లైలా అందంగా కనబడేది, రఘునందన్ రావు కళ్ళతోటి చూస్తే అందంగా కనబడేది. నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. కాబట్టి అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలంటారు. బీజేపీ కార్యకర్తల కళ్ళతో చూస్తే మాకు అధికారం ఒక అడుగు దూరంలో ఉన్నట్టు కనబడుతుంది ఇప్పటికీ. మాదందరిది ఒకటే పార్టీ, మాదందరిది ఒకటే గుర్తు, కమలం గుర్తు. మేమందరం ఆ గుర్తు కోసమే పనిచేస్తాం, ఆ గుర్తును అధికారంలోకి తీసుకురావడం కోసమే పనిచేస్తాం. అభిప్రాయ భేదాలు, ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉండుంటాయి ఎవరికైనా. వ్యక్తిగా మీకు ఉండేటువంటి అభిప్రాయం, మీరు ఒక రకంగా ఉంటారు, నేను ఒక రకంగా ఉంటాను. మీరున్నంత అందంగా నేను లేకపోవచ్చు, అది వ్యక్తుల మధ్యలో డిఫరెన్స్ కావచ్చు. మాట్లాడేటప్పుడు మీ భాష ఒక రకంగా ఉండొచ్చు, నా భాష ఒక రకంగా ఉండొచ్చు. దట్ ఈజ్ ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్స్ కావచ్చు. కానీ మేమందరం తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీల లక్ష్యం ఒకటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం. మా 8 మంది ఎమ్మెల్యేలు, మా 3 ఎమ్మెల్సీలు, మా రాజ్యసభ సభ్యులు అందరి ఆలోచన కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి ఎట్లా తీసుకురావాలనే ఆలోచన తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ముందు కుందేలు పడితే కుప్పలు ఎవడు తినాలి, మెడ ఎవడు తినాలి, తల ఎవరు తినాలి, కాలు ఎవరు తినాలి అని లెక్క. మనం ఇట్లా కొట్లాడుకుంటున్నామని వార్తలు ఇట్లా మీడియా స్పెక్యులేట్ చేసి ప్రతిపక్షాలకి స్కోప్ ఇచ్చుకుంటూ పోతుంటే మొన్న జారిపోయినట్టు మళ్ళీ ఒకసారి అధికారం జారిపోతే కార్యకర్తలు మనల్ని క్షమించారు. అందుకని వీఆర్ ఆల్ వన్, వి స్టాండ్ ఫర్ లోటస్, వీ విల్ వర్క్ ఫర్ లోటస్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే పనిచేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఏం చెప్తే దానికి అందరం కట్టుబడి ఉంటాం. కుందేలు పడ్డాక కుప్ప ఎటేసుకుంటే అటేసుకుంటాం. అది మా ఆలోచన, మా పార్టీ పెద్దల ఆలోచన ఉంటుంది తప్ప నాకు ఇది కావాలి, నేనే ముఖ్యమంత్రి, నేనే ఇది అని ఎవరన్నా మాట్లాడితే నాకు తెలిసి ఎవరు మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడరు మా పార్టీలో. ఒకవేళ ఎవరైనా మాట్లాడిరని మీరు ఏమన్నా అంటే కూడా అది 100% తప్పనే నేను అనుకుంటా. మొన్న అరవింద్ గారు చేసిన కామెంట్, అది ఏదో లేఖలు రాయడం తప్పు అని లక్ష్మణ్ గారు అంటే ఆయన్నే నా పైన లేఖ రాశారని. ఏంటి లేఖల పంచాయతీ ఏంది బీజేపీ? సో మీరు అరవింద్ గారు చెప్పినన్నారు, బహుశా నెక్స్ట్ పాడ్కాస్ట్కి లక్ష్మణ్ గారిని కూడా పిలువుండ్రి. వాళ్ళిద్దరు ఏం రాసిరో నాకైతే తెలియదు. ఏమన్నా తెలిస్తే ఆ ఇద్దరు సమాధానం చెప్తారు. రైట్. ఇచ్చిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, రాసిన వాళ్ళు వాళ్ళిద్దరు కాబట్టి ఒకరు అడ్మిట్ అయినరు అన్నారు. రెండోవరిని కూడా ఎప్పుడైనా పాడ్కాస్ట్కి పిలిస్తే అది వారిద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగిందేమో. మా ఎంపీలకైతే ఏం తెలియదు, మా ఎంపీల నాకైతే ఏం సంబంధం లేదు, నాకు తెలియదు. ఒకవేళ భవిష్యత్తులో నన్ను ఎవరైనా పిలిచి మా పార్టీ పెద్దలు అడిగితే దానికి వితిన్ ద 4 walls ఐ విల్ ఆన్సర్. రఘునందన్ గారు, ఏంటి మీరేమో అధికారంలోకి వస్తామని చెప్తారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు చూస్తే అసలు ఎక్కడో ఉన్నారు, మీరు చాలా దూరంలో ఉన్నారు. అధికార పక్షానికి దూరమే, ప్రతిపక్షానికి దూరమే ఉన్నారు. నా కళ్యాణ్ అన్న, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎన్నికకి ఇంకో ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు, సారూప్యత ఉండదు. మరి మల్కాజ్గిరి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఉండే, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మరి మల్కాజ్గిరి గెలిచిందా కాంగ్రెస్? అప్పుడు ఏమన్నా ఓడిపోయింది. ఆయన పోయి కొడంగల్కి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిండు. కొడంగల్ కమ్స్ అండర్ మహబూబ్ నగర్ పార్లమెంటు. మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ గెలిచిందా కాంగ్రెస్? గెలవలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక పార్లమెంట్కి ఇన్ఛార్జిగా పనిచేసారు, చేవెళ్ళ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ పనిచేసారు. చేవెళ్ళ పార్లమెంట్ గెలిచిందా కాంగ్రెస్? అప్పుడేమో సర్పంచ్కి పొద్దుగాలైతే ఏముంటదన్న, మోరిగట్టేందుకు పైసలు కావాలి, జీతాలకు బిల్లులు కావాలి. ఎవరితోటి ఉంటే వస్తాయన్న పైసలు? ప్రతిపక్షాలు ఉంటే వస్తాయా? పాలక పక్షాలు ఉంటే వస్తాయి. అందుకని గెలిచిన అందరూ కూడా దూలా అనుకుంటే అటే పోయినామని చెప్తారు. దానికి పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు, స్థానిక సంస్థలలో గెలిచేటువంటి సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఏముంటుంది? అధికారంలో ఉన్న పార్టీ ఏది ఉంటే దాన్ని దిక్కుంటే జర 4 రూపాయలు తెచ్చుకొని ఆ మోరో రోడో నా గల్లీని ఇంత మంచిగా వేసుకోవచ్చు అనే ఆశతోటి జనరల్గా మీరు చూడండి. టీఆర్ఎస్లు కూడా లెక్కలు చెప్తారు, మొన్న చెప్పిర్రాళ్ళు. మేము అధికారంలో ఉన్నప్పుడు చూస్తే 90% సర్పంచులు, ఎంపీటీసీ అంటే మీరు దండ పట్టుకొని నిల్చున్నారు కాబట్టి అందరు వచ్చి మీ గుట్లోనే చేరి ఉంటారు. అప్పుడు జనరల్గా అది ఒక ట్రెండ్ ఉంటుంది. లోకల్ బాడీస్ గవర్నెన్స్ అంతా కూడా
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపు మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లకి పార్లమెంట్ ఎన్నికలకి పొత్తు పెట్టొద్దు మీరు. అట్లంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చింది, మరి తర్వాత జూన్ 24లో పార్లమెంట్కి ఎన్నికలు అయినాయి, మరి ఏమైందన్న? మారిపోయింది, సగం సీట్లు పోయినాయి కదా. మరి అధికారంలో ఉన్న పార్టీకి మరి రావాలి కదా, ఎంపీలు రాలేదు కదా. అందుకని ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకు పొత్తుండదు, పొంతనుండదు, సారూప్యత ఉండదు. కంపేర్ చేసి దయచేసి మాట్లాడద్దు, ఇది నా విజ్ఞప్తి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి, అవి ఇంకొక రకంగా వస్తాయి. అట్లా ఒక్కొక్క ఎన్నికకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఎన్నికను విడిగానే అనలైజ్ చేసుకోవాలి తప్ప దాన్ని పాత ఎన్నికలతోటి కంపేర్ చేసి అనలైజ్ చేయడం వల్ల కరెక్ట్ ఫలితం రాదేమో అనేది నా ఆలోచన. రఘునందన్ గారు, ముఖ్యంగా తెలంగాణ అంశానికి వస్తే, తెలంగాణపై పార్లమెంటు సాక్షిగా బీజేపీ నేతలు అంతకుముందు మోడీ తల్లిని చంపి బిడ్డని తెచ్చారని, నిన్న మీ ఎంపీ, బెంగళూరు ఎంపీ ఆయనైతే ఏకంగా పాకిస్తాన్తో పోల్చారు. పాకిస్తాన్ విభజన ఎలా అయిందో తెలంగాణ విభజన. ఇలాంటివి కొంత ఎఫెక్ట్ పడట్లేదా మీకు తెలంగాణ బీజేపీ నాయకులపై, ప్రజల్లో కొంత మీకు ఇబ్బందికరం కాదా? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని విభజించింది కంపల్షన్ వల్ల, ప్రజల కోరిక వల్ల, ప్రజల విజ్ఞప్తి వల్ల, ప్రజల డిమాండ్ మేరకు తప్పనిసరి పరిస్థితులలో విభజించింది. ద వే ఇన్ విచ్ ఆ డివిజన్ జరిగింది అనేది లోక్సభ ప్రొసీడింగ్స్ని ఉటంకిస్తున్నప్పుడు చెప్తారు తప్ప, ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమైతే పార్లమెంట్లో బిల్ పాస్ అయితేందుకు మేమే కదన్న మద్దతు ఇచ్చింది, బేషరతుగా నిలబడ్డాం కదన్న. 2 ఎంపీలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాదు కదన్న. 183 మంది ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పి లేచి నిలబడి చెప్పింది. రాజ్యసభలో గౌరవనీయులు అరుణ్ జైట్లీ గారు లేచి నిలబడి చెప్పిండ్రు. మేము మద్దతు ఇవ్వకపోతే తెలంగాణలో లోక్సభ లోపల తెలంగాణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఎట్లా పాస్ అవుతుందన్న? మోడీ గారు చెప్పిన, తేజస్వి సూర్య గారు చెప్పిన సందర్భంలో పార్లమెంట్లో మీరు గందరగోళం చేస్తారు, మీరు మంద ఉందని బుల్డోజ్ చేస్తారు అనేటువంటి ప్రస్తావన కాంగ్రెస్ వైపు నుంచి మా మీద జరిగినప్పుడు, మీరు సభని నడిపేటప్పుడు ఎట్లా నడిపినరు, ఎన్ని సందర్భాల్లో ఎట్లా నడిచింది అని ఉటంకిస్తున్న సందర్భం లోపల ఉటంకించిన పదాలుగానే చూడాలి తప్ప, అట్లంటే కాకినాడలో 1998లో 1 ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. వితౌట్ బీజేపీ దెర్ ఈజ్ నో తెలంగాణ బిల్ ఇన్ ద లోక్సభ, రాజ్యసభ. మేమే కదా లోక్సభలో బిల్ పాస్ అయినాక ఇదే కేసీఆర్ గారు, అదే రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అమిత్ షా గారి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పాస్ చేయించాలి రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారిని కలవలేదా? సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ సోనియమ్మనే కాదు ఈ చిన్నమ్మని కూడా గుర్తుంచుకొని, నన్ను కూడా గుర్తుంచుకొని, నేను కూడా బేషరతుగా మద్దతు ఇచ్చిన అని చెప్పింది కదా. ఉస్మానియా యూనివర్సిటీకి ఏ రాజకీయ పార్టీ రాని రోజు, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇయ్యని రోజు, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు వచ్చి కదా ఉస్మానియా యూనివర్సిటీ చౌరస్తాల నిలబడి ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంకి వెళ్ళి చెప్పిపోయింది కదా, బిడ్డలారా జావకండి, తెలంగాణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నదని. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అన్న. ప్రొసీజరల్ లాక్యునని పెప్పర్ స్ప్రేలు మీ సొంత పార్టీ ఎంపీలు కొట్టుకున్నారు, మీరు తలుపులు వేసుకొని తన్నుకున్నారు, మీకు అసలు విధానం తెలియదు, మీకు సభ నడపడం రాదు అని చెప్పే సందర్భంగా దాన్ని ఒక ఉదాహరణగా చెప్పినట్టు చూడాలి తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు తెలంగాణకి వ్యతిరేకంగా. ఆ లెక్కకు వస్తే ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరు, కాంగ్రెస్ ఎంపీలు ఎవరో చూడూరి. ఎవరు రఘునందన్ రావు కంటే గొప్పగా జై తెలంగాణ అన్నాడా చామల కిరణ్ కుమార్ రెడ్డి? ఎన్నడు జై తెలంగాణ అన్నాడన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి? నల్గొండ ఎంపీ రఘువీర్ గారు ఎప్పుడన్నా జై తెలంగాణ అని రోడ్ల మీదకి వచ్చిందా అన్న? ఈటల రాజేందర్ గారు రాలేదా? రఘునందన్ రావు గారు రాలేదా? చేవెళ్ళ విశ్వేశ్వరరెడ్డి గారు రాలేదా? మేము కదా తెలంగాణ కోసం కొట్టాను, మాకంటే గొప్పోళ్ళు రాన్న తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు. కాబట్టి దయచేసి భూతద్దం పట్టుకొని వెతికి ఏడ భారతీయ జనతా పార్టీని బదనాం చేద్దామా అనే ఆలోచనకి ఎవరి నోట్లోంచి అన్న ఒక పదం వస్తే దాన్నే తీసుకొని ఏం సెంటిమెంట్ అన్న? ఎవరు ఎర్రవెల్లని మంత్రి పదవి ఇస్తాడు చంద్రశేఖరరావు? ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని పార్టీలో జాయిన్ చేసుకుంటారు? ఎవరు కడియం శ్రీహరి అని తీసుకొని మంత్రి పదవి ఇస్తారు? ఎవరు డి శ్రీనివాస్ ఎవరని తీసుకొని ఇచ్చిండు ఆయనకు రాజ్యసభ? వీళ్ళంతా జై తెలంగాణ మాటలు మీరు మాట్లాడొద్దు అంటున్నా. 369 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ అని చెప్తాం. దట్ బ్లేమ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద కాంగ్రెస్. అవి కూడా మాట్లాడొద్దా? కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ చక్కగా చేసింది అని చెప్తారా? 1968-69 అమరవీరుల కోసం కట్టిన స్తూపాన్ని ఈయలడి దాకా ఓపెన్ చేయని దౌర్భాగ్యులు వీళ్ళని చెప్తాం. మేము బరాబర్ మాట్లాడుతాం. ఆ సందర్భం వచ్చినప్పుడు బరాబర్ అంటాం దౌర్భాగ్యులు పోల్చారు అనే ఒక విమర్శ వస్తుంది కదా. అది హరీష్ రావు అనడానికి ఏం పని ఉండదు. ఎప్పటికీ సెంటిమెంట్ ఎరోజ్ చేసుకుందాం. ఆయన ఒక్కడే తెలంగాణ ఉద్యమకారులకి ఎవరికి జై తెలంగాణ రాదన్నట్టు ముచ్చట చెప్తాడు. మాకంటే గొప్ప కొట్ల, నాకంటే గట్టి కొట్ల అన్నాడు ఎవడో చెప్పు జర జై తెలంగాణ అని. 78 కేసులు ఉన్నాయన్న మా మీద. అంత మిగతా తర్వాత అధికారం కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడతారు మీరు? ఎవడన్నా జై తెలంగాణ అన్నోడు తెలంగాణ క్యాబినెట్లు ఉన్నోళ్ళు ఎవరు?
ఎవరున్నారు? దానం నాగేందర్లు, సవిత ఇంద్రారెడ్డిలు, గీవిల్లా అన్న జై తెలంగాణ అన్నోళ్ళు. మాకంటే గొప్పగా తెలంగాణ అన్నారా? మేము తెలంగాణ అన్నప్పుడు దెబ్బలు పడ్డాం. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో విధవలు మూర్ఖులు అట్లాంటి వాళ్ళతో మళ్ళీ మాకే ఇబ్బందులు వచ్చినాయి. అయినా మేము కట్టబడి ఉన్నాం, కష్టపడి ఉన్నాం. మాకంటే గట్టిగా జై తెలంగాణ అన్నాడు ఎవడన్నాడు అంటున్నా. ఎవరో ఏదో సెంటిమెంట్ నెరవేర్ చేస్తామంటే కుదరదన్నా. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ గివెన్ మినిస్ట్రీ, నువ్వు మంత్రి పదవులు తలసాని గారికి, కడియం శ్రీహరి గారికి, లేకపోతే దానం ఎవడైతే జై తెలంగాణ నుండి కట్టె ఉరికిచ్చి నల్లద్దాలు పెట్టుకొని కొట్టిండో దానం నాగేందర్ని తెచ్చి కండువ వేసిన రోజే నువ్వు జై తెలంగాణ అన్నోనికి ఏం గౌరవం ఇచ్చినావు అనేది అర్థమవుతుందన్న. ఏం మాట్లాడితే కళ్యాణ్ అడిగి ఓకో ఆ స్పిరిట్ లేదు. అదంతా కమర్షియలైజ్ అయింది, వ్యాపారం చేసుకున్నారు, దోచుకున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడకు. తగులున్నాను కదా, అలాంటి వ్యాపారులు, అలాంటి దొంగలు, దోపిడీదారులు అని మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి పార్టీకి ఎంపీ రఘునందన్ వెళ్ళి ఓటేశాడు. ఇది చాలా విమర్శల పాలైంది. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు నేను అదే చెప్పిన, ఒక ఎన్నికకి ఇంకో ఎన్నికకి పొంతన ఉండదు, సారూప్యత ఉండదు. ఎప్పుడు జరిగిన ఎన్నికలు అవి? మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం రఘునందన్ రావు పోయి ఓటేసింది. బీఆర్ఎస్ కోటేశారు. అదే నేను చెప్తా వినరు. తెలుగులోనే ఇక్కడ ఒక ఎంపీ, అక్కడ ఒక ఎమ్మెల్యే, తెలుగులోనే హరీష్, తెలుగులోనే చెప్తాను. విను. ఎందుకు మీడియాకి అంత అత్యుత్సాహం నాకు తెలియదు. తెలుగు మీడియాకి రఘునందన్ రావు దొరికితే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు వీకాలే, రఘునందన్ రావు టార్గెట్ చేయాలని ప్రతిపక్షాలకు ఉందంటే ఒక మీనింగ్ ఉంటుంది. మీడియా కూడా అత్యుత్సాహం అంటున్నా. చెప్పేది వినాలే కదా. ఏమైందన్న వివరణ అడగాలి కదా. ఏం లేకుండా ఏది పడితే ఎవరుతా ఉంటే మాకు గొట్టం ఉందని గొట్టాలు పెట్టి ఎవరుతామంటే ఎవడు ఊరుకుంటాడు? పోయి నాతోటికి నడవదు కదా పంచాయతీ. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో రఘునందన్ రావు పోయి ఓటేసిండు. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి ఓటేసిండు. ఎదురుగా కాంగ్రెస్కి వెళ్ళి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి పోటీ చేస్తుంది ఎవరు? ఎవరికైనా తెలుసా మీడియాకి? నీలమ్మధు భార్య. నీలమ్మధు ఎవరు? మీ పైన పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి. ఎవరికి వేయాలి మరి? నా ముందు ఆప్షన్ ఏముంటది? నీలమ్మధు కేసరావాలనా? వేయకుండా ఉండొచ్చు కదా దూరంగా. సపరేట్ కూరుకోను. కానీ ఎవరికి వేయాలి అంటున్నా. ఓటు వేయాలని వేయొద్దా? ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టని ఊర్లలో చెప్తారు. నేను ఎందుకు ఓటు వేయొద్దు? ఏం చెప్పదలుచుకోరు మీరు? ఇప్పుడు చెప్పరు. నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? బీసీకి వ్యతిరేకంగా వేసింది నీలమ్మధుకి. నేను వేసిన అమ్మాయి కూడా బీసీఏ. అది కూడా ఒక చర్చ జరిగింది. నేను అందుకనే చెప్తా ఉన్నా, మీకు ఏం తెలియదు కాబట్టి అన్ని చర్చలు నేనే ఓపెన్ చేసిపోతా ఉన్నా కదా. నీలమ్మధు బీసీ కాబట్టి బీసీ బిడ్డకు వ్యతిరేకంగా ఓటేసింది. ఆ మున్సిపల్ చైర్మన్ రిజర్వ్ అయిందే బీసీకి. నీలమ్మధు గారి శ్రీమతికి వేయకపోతే ఇంకో అమ్మాయికి వేస్తే ఆ అమ్మాయి కూడా బీసీఏ. రఘునందన్ రావు ఓసీకి వేస్తుంది కోలేదు ఆడ ఓటు. ఆడున్న రిజర్వేషన్స్ ప్రకారం ఓటేసినాం. నా ప్లేస్లో మీరుంటే నన్ను అడుగుతున్న మీడియా ఎవరికి ఓటేస్తుందో చెప్పు. అంటే నా మీద పోటీ చేసిన వాళ్ళకి చేశాడు కాబట్టి ఖచ్చితంగా అది యాంటీగా ఉండాల్సిందే కదా. అది కాంగ్రెస్ పార్టీ, ఇది బీజేపీ పార్టీ. వేసినాం, దాంట్లో ఇబ్బంది ఏముంది? నేను ఓటు వేయడమే తప్ప. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈ ఎన్నికల విషయం లోపల స్థానికంగా ఉంటున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా స్థానిక అవసరాల రీత్యా చేయమని చెప్పిండ్రు. దానికి ఏమన్నట్టు మా పార్టీ మాట్లాడుతుంది కదా. దానికి రఘునందన్ దొరికిండు, రాయమని ఎవడో ఏదో చెప్పగానే మీరు అంతా ఎగిరెగిరిపడి రఘునందన్ బీఆర్ఎస్కి ఎట్లా ఓటేసిండు? రఘునందన్ ఓడగొట్టింది బీఆర్ఎస్ని కాదా? దుబ్బాకలో రఘునందన్ ఓడగొట్టింది బీఆర్ఎస్ని కాదా? మెదక్ పార్లమెంట్ గెలుస్తుందని మీ సర్వేలు, మీ లెక్కలని తొక్కలని చెప్తే మెదక్ పార్లమెంట్లో టీఆర్ఎస్ని ఓడగొట్టింది, బీఆర్ఎస్ని ఓడగొట్టింది రఘునందన్ కాదా? రఘునందన్కున్న కమిట్మెంట్లో 1% కూడా లేదు. నా ఈ పట్టుకునేటోళ్ళకి, ఆ రాసేటోళ్ళకి, ఆ మాట్లాడేటువంటి ఏదోళ్ళకి కూడా లేదు. దిస్ ఇస్ మై కమిట్మెంట్. అంటే రఘునందన్ జనరల్ గా బీజేపీలోనే కొంతమంది టార్గెట్ చేస్తుంటారు కదా, అలాంటి టార్గెట్ అవ్వడానికి ఒక అవకాశం ఇచ్చారు కదా మీరు. రఘునందన్ కి కుల బలం లేదు, రఘునందన్ కి ధన బలం లేదు. రఘునందన్ కార్యకర్తల కోసం ఉంటాడు, రఘునందన్ ప్రజల కోసం ఉంటాడు, రఘునందన్ ఉన్నదిన్నట్టే మాట్లాడతాడు. సో ఉన్నదిన్నట్టు మాట్లాడినోనికి ఊరందరు శత్రువులు ఉంటారు. దాంట్లో కళ్యాణ్ శత్రువు ఉంటాడు, ఇంకోటి ఆయన ఉంటాడు, ఇంకోటి ఆయన ఉంటాడు. దానికి నేనేం చేస్తా? ఎవరికో సరెండర్ కావాల్సిన అవసరం నాకేముంది? అంత సరెండర్ అయ్యేటోని ఉంటే నేను ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత నన్ను 100 కేసులు పెట్టి సతాయిస్తే కూడా నేను ఎన్నడూ తల వంచలే. అరే జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఎందుకు తెలంగాణ రాష్ట్ర గీతం కాలేదని నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొదటి రోజు నాకు మైక్ ఇచ్చిన రోజు నిండు శాసనసభలో ముఖ్యమంత్రిని నిలదీసి అడిగిన అంటున్నా. నాకంటే గొప్ప తెలంగాణ ఉద్యమకారులు ఎవరన్నారని మీరు మాట్లాడితే ఆ గీతం రాసిన అందశ్రీ గారు దిస్ ఇస్ మై కమిట్మెంట్ టువర్డ్స్ తెలంగాణ రాష్ట్ర విషయంలో, తెలంగాణ ప్రజల ఆకాంక్షల విషయంలో ఎవరు తప్పు చేసినా రఘునందన్ ఇట్లే తిరగబడతాడు, ఇట్లే కొట్లాడతాడు. రఘునందన్ గారు మీరు కుల బలం లేదన్నారు కాబట్టి ఈ మధ్య ఒక కుల సర్వే వచ్చింది, మీ కులం 0.4% ఉందని. నిజమేనా అది? సర్వే చేసిన వాళ్ళు అడుగురు, గవర్నమెంట్ సర్వే అది. ఆయనే అడుగు మరి.
వాళ్ళ కులం ఎంత ఉంది సర్వే అడుగు. 30% ఆ కులం ఎంత ఉంది అడుగు. అది ఆల్మోస్ట్ ఓవరాల్ అంటే ఓసీల్లో అది 30%, 2.5 ఏదో అన్న ఓవరాల్ లో చూడాల్సింది మొత్తం జనాభాలో చూడాలి. ఓసీలా ఇంత 30%, 40% లెక్క. ఓవరాల్ గా చూసినప్పుడు ఓవరాల్ గా చూస్తే వాళ్ళు కూడా సింగిల్ డిజిట్ లోనే ఉన్నారు. దే ఆర్ ఆల్సో ఇన్ సింగిల్ డిజిట్స్. దాన్ని నేను ఎందుకు ఇంత ఉన్నారు అంత ఉన్నారు అని చెప్తలేను. నేను జనానికి దగ్గర ఉంటే కాబట్టి నాకు అంటే అది నిజమేనా? కుల సర్వేని మీరు అంగీకరిస్తారా? కరెక్టే అంటే అంటారా? ప్రభుత్వం చేసిందని మీరు అంటారు కాబట్టి అంగీకరించాలి కదా. ఒకవేళ ప్రభుత్వం దొంగ లెక్కలు పెడితే నేనేం చేయలేను దానికి. మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఉన్నట్టు ప్రకటించేస్తాం. మీరు కూడా జనగణన కులగణన అన్ని చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రకటిస్తాం. అంటే ఈ కుల సర్వేని ఇప్పుడే రిలీజ్ చేయడం జనగణనపై ప్రభావం చూపేందుకని ఒక చర్చ, దానిపై ఆ కులగణనకు దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా దానికి? నిండుకుండా తొనకదన్న. ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. ఈ దేశంలో కాంగ్రెస్ అంతరించిపోతుంది. ఢిల్లీలో నాయకత్వం లేదు. ఉన్న అధ్యక్షునికి లేవరాదు, లేస్తే కూర్చోరాదు. రకరకాలైనటువంటి అవస్థలు. ఏ నిమిషమైనా ఆయనను మారుస్తారు. ఆ జాగా మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నేసిండని నాకు అనిపిస్తున్నది. ఇక దానికోసమని జరుగుతున్న పంచాయతీలో ఆయన ఏదైనా మాట్లాడతాడు, ఏ మీడియానైనా మేనేజ్ చేస్తాడు. దానికి నేనేం చేస్తాను? ఆయనకు అవకాశం వచ్చింది, ఆయన మాట్లాడుతున్నాడు. రేపు మాకు వస్తుంది, భూమి గుండ్రంగా ఉంటుంది కదా. అప్పుడు ఉన్న వాస్తవాలు, లెక్కలు, గణాంకాలు అన్నీ మేము ప్రజల ముందు ఉంచుతాం. రైట్. ఈ మహిళా బిల్లు, డీలిమిటేషన్, ఈ రెండు చర్చ పక్కకపోతే ఇప్పుడు జమిలీ ఎన్నికలు. నిజంగా జమిలీ ఎన్నికలు వస్తాయని బలమైన నమ్మకంతో, మీకంటే ఎక్కువ నమ్మకంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ అవుద్ది ఇక్కడ గవర్నమెంట్, 29లోనే ఎన్నికలు ఉంటాయనే ఒక చర్చ. జమిలీ వచ్చే అవకాశం ఉందా? వస్తుందని అనుకుంటున్నాం. మేము ఎప్పుడు ఆశావాదులం కాబట్టి ఆశ వైపే పోతాం. అంటే 29లోనే రావచ్చు అనేది మా ఆశ. 29 వరకు ఈ ప్రభుత్వం తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన, మోడీ గారి ఆలోచన. అంటే జమిలీ ఎన్నికలు రావాలంటే కొన్ని ముందుకు కొన్ని వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడైతే మొదటి దశలో 18 రాష్ట్రాల ఎన్నికలు కలిసి జరుగుతాయి. అంటే 1 year లోపు ఉన్నాయి, 1 year తర్వాత ఉన్నాయి, అన్ని తీసుకొని క్రోడీకరించి 18 రాష్ట్రాలు, ఆల్రెడీ 6 రాష్ట్రాలు ఉన్నట్టున్నాయి పార్లమెంట్తో సహా ఎన్నికలు. ఒక 6 రాష్ట్రాలు 6 నెలల కంటే వెనకాల ఉన్నాయి. ఒక 6 రాష్ట్రాలు 6 నెలల తర్వాత ఉన్నాయి. వీటన్నిటిని సింక్రనైజ్ చేస్తారు. అంటే విత్ ఇన్ 1 year లోపల ఉన్నాయి, 1 year తర్వాత ఉన్నాయి. అన్నింటినీ కలిపితే 18 రాష్ట్రాలు వచ్చేటట్టున్నాయి జమిలీ వైపు. అట్లా చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి మొత్తం 28 రాష్ట్రాలని కలిపి చేస్తారు అనేది నాకున్నటువంటి అవగాహన. తెలంగాణలో ఆల్రెడీ మీ పార్టీలో కొంతమందిలో, బీఆర్ఎస్లో కూడా కొంతమందిలో బయట జరుగుతున్న చర్చ, అంతర్గతంగా వాళ్ళు మాతో చెప్తున్న మాటలు కూడా ఈ రెండు కలిసిపోతాయి త్వరలో అని. బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఆపేందుకు, టీఆర్ఎస్ పార్టీలోంచి క్యాడర్ జారిపోకుండా ఉండడానికి, నాయకులు జారిపోకుండా ఉండడానికి, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో రాయిస్తున్నటువంటి వార్తలు తప్ప భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్తో ఎలాంటి పొంతన యాజ్ ఆన్ టుడే లేదు. భవిష్యత్తులో కూడా ఉండదని నేను నమ్ముతున్నాను. ఎందుకు మేము బీజేపీ నేతలు కూడా చాలా మంది అంతర్గతంగా చర్చల్లో అంటున్నారు, కలిస్తేనే మంచిది, మా దగ్గర ఏముంది లీడర్షిప్ పెద్ద మాకు లేదు, వాళ్ళకి లీడర్షిప్ ఉంది, మాకు అట్లా మాట్లాడొద్దు కళ్యాణ్. బీజేపీ నాయకులు 2014లో టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేందుకు కూడా టీఆర్ఎస్ పార్టీకి నాయకులు లేరు సార్. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్ బస్ కండక్టర్ యూనిఫామ్లో వస్తే టికెట్ ఇస్తే ఎన్టీ రామారావు గారు గెలిచి వచ్చింది సార్. అందుకని వాతావరణం అనుకూలం వచ్చి పార్టీ బాగున్న రోజు మా కార్యకర్తలు 3 దశాబ్దాల నుంచి కొట్లాడుతున్న అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. మాతోటి ఎవరిని పోల్చకండి దయచేసి. మా పార్టీతో కంపారిజన్ ఏ పార్టీకి ఉండదు. మా కమిట్మెంట్ ఉంటుంది, మా కార్యకర్తలకి నేషన్ ఫస్ట్ ఉంటుంది. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కోసమే కష్టపడేటువంటి కార్యకర్తల బలం ఉంటుంది. ఒక్కొక్కరు 3-4 దశాబ్దాల నుంచి ఏ పదవి లేకున్నా కొట్లాడుతున్నటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి మాకేం లేదని ఎవరైనా మాట్లాడితే అది మూర్ఖత్వం. మాకే అన్నీ ఉన్నాయి, మాకే సఫిషియెంట్గా స్ట్రెంత్ ఉంది. వాతావరణం కొంచెం అనుకూలించాలి, దానికోసం పనిచేస్తాం. అంటే బీజేపీలో కొత్తగా చేరిన వాళ్ళు ఇమడలేరు, ఆర్ఎస్ఎస్ భావజాలం అలా ఉన్న వాళ్ళకే అక్కడ పెద్దపీట ఉంటుంది అనేది కూడా కొంత ఉంది కదా. ఇప్పుడు అట్లా మాట్లాడడం అనేది అల్కగా అనిపిస్తుంది అన్న. ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రావు లాంటి వాళ్ళు కూడా ఇమడలేకపోతున్నారు. అందరూ ఇమడకపోతే ఎంపీలు ఎట్లయితారు? ఎంపీలు అయ్యారు, అయినా కూడా సెకండ్ క్లాస్ సిటిజన్ లాగే మిమ్మల్ని చూస్తారు అక్కడ పార్టీలో. తప్పని 100% తప్పు. 100% ఆ సెకండ్ క్లాస్ సిటిజన్ అనే పదాలు తప్పు, అట్లాంటి ఆలోచన తప్పు, అట్లాంటి చర్చ పెట్టడమే తప్పు. అంటే వీఆర్ ఆల్ కంఫర్టబుల్, మేమంతా బాగున్నాం, సఖ్యతతోటి ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఉన్న 8 మందిని కలిసి ఒకటే లైన్లో నడుస్తున్నాం. తెలంగాణలో కమలం గుర్తున్న అధికారంలోకి ఎట్లా తీసుకురావాలనేదే మా ఎజెండా తప్ప వ్యక్తులకి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు అంటూ ఏం లేవు. రాజేంద్రరావు, మీకు కూడా తెలుసు కొంచెం పార్టీలో చేరికలు ఉన్నప్పుడే ఆ పార్టీ వైపు కొంత వేవ్ ఉందనో అదో ఇదో అలాంటి చర్చ జరుగుతుంది. మీరు ఒక చేరికల కమిటీ కూడా గత ఎన్నికల ముందు పెట్టుకున్నారు. చేరికల కమిటీ చైర్మన్ అని ఈటెల రాజేందర్ని పెట్టారు, కానీ పెద్దగా అప్పుడు చేరికలు రాలేదు, రిజల్ట్ మీకు కనిపించింది అనుకోండి, అది వేరు. ఇప్పుడు కూడా ఒక ఉత్తర తెలంగాణకు చెందిన కీలక నాయకుడు జీవన్ రెడ్డి, ఆయన మీ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అరవింద్ గారు లాంటి వాళ్ళు కూడా బహిరంగంగా ఆహ్వానించారు, తీసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఆయన రేవంత్ రెడ్డిని గద్దె దించేది కేసీఆరే అని స్పష్టంగా ప్రకటించి మరి రేపు ఎల్లుండో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్లో.
ఎలా చూడాలి దాన్ని? సో ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిన అక్షర సత్యాలు అయితే అని ఆయన మాట్లాడింది ఏదో వేదవాక్ అని మీరు అనుకుంటే నేను అలా చేయగలిగింది అనుకోవట్లేదు నేను. 40 ఏళ్ళ సీనియర్ కదా, ఆయన కొంత రాజకీయాలపై అవగాహన ఉంటుంది కదా ఉంటే ఖచ్చితంగా. మరి నిజామాబాద్లో ఎందుకు పోటీ చేశారు? ఎందుకు గెలవలేదు నిజామాబాద్ ఎంపీ? అంటే పోటీ చేసిన ప్రతిదీ ఎమ్మెల్యేకి ఎందుకు గెలవలేదు? ఎమ్మెల్యేకి ఎందుకు గెలవలేదు? 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కదా, మరి వారి అనాలిసిస్ ఎందుకు తప్పైంది? జగిత్యాలలో ఎమ్మెల్యే ఎందుకు గెలవలేకపోయినారు? ఆ తర్వాత పార్టీ ఎంపీకి ఇచ్చింది, ఎందుకు గెలవని సీటుకి ఎందుకు పోటీ చేస్తారు జీవన్ రెడ్డి గారు లాంటి అనుభవజ్ఞులు? కాబట్టి వారి అనుభవం కొన్ని సందర్భాల్లో పొరపాటు జరగవచ్చు. కాబట్టి ఒక మాట అన్న, డి శ్రీనివాస్ గారిని తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ, నరేంద్ర గారిని తీసుకుంది, విజయశాంతి గారిని తీసుకుంది, కొత్తగా రీసెంట్గా ఎగ్జాంపుల్స్లలో పొన్నాల లక్ష్మయ్య గారిని తీసుకుంది. ఏడున్నారన్న వాళ్ళంతా? పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, ఏడున్నారు? బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ స్క్రీన్ మీద కనబడ్డారు? అయితే బావ కనబడతారు, లేకపోతే బామ్మరిది కనబడతారు, లేకపోతే కొత్త దుకాణం పెట్టినా మా చెల్లె కనబడుతుంది తప్ప వాళ్ళ ముగ్గురికి మీడియాలో స్పేస్ ఉండాలి. వాళ్ళ ముగ్గురు కనుక తప్ప నాలుగోడు కనబడుతుందంటే వాళ్ళ కడుపులో మంట. దానికి వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానళ్ళు ఇవి అవి పెట్టుకొని పైసలు ఉన్నాయి కాబట్టి దోషణయం వస్తున్నాయి కాబట్టి నాటకాలు నడిపించుకోవడం తప్ప ఇక నలుగురు తప్పితే ఎవరికి తెలియదు. బీజేపీలో కూడా ఎక్కువ రఘునందన్ గారు నలుగురికి తప్ప ఇంకెవరికి కనబడాలి. నేను కష్టపడి వచ్చినోడిని 2001లో జలదృశ్యానికి సున్నం వేసినోడిని అలలాగా పైకి ఊడొచ్చేసి వారసత్వంకి కార్యకర్తల స్థాయికి వెళ్ళి ఎదిగినాము అంటున్నా. పుణ్యానికి రాలే ఇటుదాకా, కష్టపడితేనే ఇందాక వచ్చినాము అంటున్నా. 2001లో జెండాలు కట్టి గోడల మీద రాసుకుంటా తిరిగిన వాళ్ళం అంటున్నా. 2001లో నేను జడ్పీటీసీ పోటీ చేస్తే ఇద్దరమే రాసుకుంటుంటే పడాంచర్లో రాత్రి గోడల మీద రాసి పొద్దంతా ప్రచారం చేసి వచ్చిన వాళ్ళం. కార్యకర్త స్థాయికి వెళ్ళి ఇటుదాకా వచ్చినాం. ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదు మేము. కార్యకర్తల బలంతో కార్యకర్తలతో కలిసి ఉండి ఎదిగి వచ్చిన వాళ్ళని తప్ప వాళ్ళెవరో నలుగురితో నేను రాలేదు. అది గుర్తుపెట్టుకోరు మీరు. ఎందుకు రఘునందన్ గారు మరి అంత అటాచ్మెంట్ ఉంది, అట్లా అంత గట్టిగా పనిచేసిన మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? చాలా సందర్భాల్లో చెప్పారులేండి, నేను బయటికి రాలేదు, పంపించారు. వాళ్ళు పంపించినారు. అర్ధరాత్రి అపరాత్రి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్లో భాగంగా నన్ను బయటికి పంపించినారు. నేను 100 సార్లు అడిగిన. వాళ్ళు ఏదో తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అయినా ఏ జరిగినా మన మంచికి అని సంపూర్ణంగా నమ్ము బయటకు రావడమే మంచిదైంది అంటే వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళకి ఫలితం ఇస్తుంది. రిటర్న్ గిఫ్ట్, కర్మ రిటర్న్స్ అని ఏదో చెప్తుంటారు కదా, ఈ మధ్యలో చాలా ఫ్యాషన్గా చెప్తారు కదా. అట్లా 10 ఏళ్ళు తిరుగులేని పార్టీ, 7వ ఉప ఎన్నిక జరిగినా గెలిచే పార్టీ దుబ్బాకతో రివర్స్ అయింది. పొతం పెట్టింది ఎవరు పెట్టారు? అంతే, మీరు వద్దనుకున్నాడే పొతం పెట్టి స్టార్ట్ చేసిండు. అప్పుడు మీరు ఇప్పుడు కవిత అంటారా వాళ్ళకి? కంపేర్ లైక్ దట్. నేను అంటే ఆమె కూడా బయటకు పంపారని చెప్తున్నారు కదా. చాలా మందిని పంపిరు, వాళ్ళు కొద్దిమంది నిలబడ్డారు వాళ్ళకి వ్యతిరేకంగా. చాలా తక్కువ మంది నిలబడింది నాకు తెలిసినంత వరకు అయితే. మీరు ఒక్కలే కనిపిస్తున్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మధ్య మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. కవిత కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందేమో. ఈవెన్ ఆయన విభేదించి బయటకు వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలో కూడా జగ్గారెడ్డి ఒక్కరే రాజకీయంగా ఇంకా మిగిలి ఉన్నారు. చాలా తక్కువ మంది. అంటే ఎలా ఉండబోతుంది తెలంగాణ రాజకీయం ముందు చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? 2029 ఎన్నికలకి తొందర ఎందుకు మీకు? జమిలీ ఎన్నికలకి ఇప్పటి నుంచి తొందర ఎందుకు? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా. స్థానిక సంస్థల ఎన్నికలు 3 సైబరాబాద్, డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్ క్వాస్ డీలిమిటేషన్ కోర్టులో 100 పిటిషన్స్ పడ్డాయి. హైదరాబాద్ కదా. డీలిమిటేషన్ ఆఫ్ కార్పొరేటర్స్. అవును. ఒక దగ్గర 5,000, 8,000, 10,000 కార్పొరేటర్ ఉంటాడు, ఒక దగ్గర 75,000 ఉంటాడా అన్న. అవును. హైదరాబాద్ సెంట్రల్ జిహెచ్ఎంసీ అనే చెప్పే దగ్గర మీ ఎంఐఎం పార్టీకి అనుకూలంగా మజ్లిస్ పార్టీకి సహకరించేందుకు 5,000కి, 9,000కి, 10,000కి కార్పొరేటర్లు ఇచ్చి, మీరు సెంట్రల్ హైదరాబాద్కి 150 కార్పొరేటర్లు ఇచ్చి, అటు మల్కాజ్గిరికి, ఇటు సైబరాబాద్కి 75 ఎట్లా ఇస్తారు? అవును. ఏ బేసిస్ అంటున్నా? జనాభా బేసిసా? ఎట్లా చేసిర్రు అసలు? డివిజన్ ఆఫ్ కార్పొరేషన్ ఎట్లా జరిగింది? దాని మీద రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. హైదరాబాద్ లో 6 జోన్లు ఉన్నాయి, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 జోన్లు పెట్టారు. అదే నేను అందుకనే అడుగుతా ఉన్నా, జోన్ల ఇష్యూ కాదు అక్కడ. జనాభా ప్రాతిపదికన చేసిరా. 8,000కు కార్పొరేటర్, ఇప్పుడు పటాన్చెరులు 2 కార్పొరేటర్లు వచ్చారు. ఓ దగ్గర 24,000కు కార్పొరేటర్ వస్తాడు, దగ్గర 75,000కు వస్తాడా అన్న. డివైడ్ చేసినప్పుడు 50,000 సమానంగా చేయాలి కదా కొత్త కార్పొరేటర్లు అన్న. ఇదేమో న్యాయం అన్న. అంటే రోడ్ అవతలు ఇట్లా, రోడ్కి ఇవతలు ఇట్లా, పాత బస్తీలు అట్లా, కొత్త బస్తీలు ఇట్లా, గిట్లుంటుందా అన్న డివిజన్? దీన్ని శాస్త్రీయమైన డివిజన్ అంటారా? రేపు కోర్టులు ఇంటర్ఫియర్ కావంటారా? ఖచ్చితంగా అవుతాయి, కావాలి కదా అంటున్నా. సో దేర్ షుడ్ బి సమ్ శాంక్టిటీ ఫర్ ద డీలిమిటేషన్. రేపు మేము చేస్తే కూడా ఒక దగ్గర 50 లక్షలకు ఒక ఎంపీ, దగ్గర 5 లక్షలకు ఒక ఎంపీ పెడితే నవరా అన్న జనం. కరెక్ట్. ఆలోచించాలి. డీలిమిటేషన్, హైదరాబాద్ బైఫర్కేషన్ ఎవరికి మేలు చేస్తానికి చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. ఎన్నికలు జరుగుతాయా? ఇప్పుడు కోర్టు స్టే ఇస్తుందా? డీలిమిటేషన్ మళ్ళీ జరుగుతుందా? సైబరాబాద్ కార్పొరేషన్ 100కి, మల్కాజిగిరి కార్పొరేషన్ 100 సీట్లకు పెరుగుతుందా? ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా టైం ఉంది కదా, తొందర. ఈ లెక్కన హైదరాబాద్ ఎన్నికలు ఇప్పుడు జరిగే ఈ సంవత్సరంలో జరగాలని కోరుకుంటున్నాను నేను కూడా. కానీ బట్ ఈ డీలిమిటేషన్ ప్రాపర్ గా లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. మల్కాజిగిరి కార్పొరేషన్ కు 100 సీట్లు ఇవ్వాలి, సైబరాబాద్ కార్పొరేషన్ కి 100 సీట్లు ఇవ్వాలి, జిహెచ్ఎంసీలో అవసరం ఉంటే కొన్ని తగ్గియాలి. 5,000కి, 10,000కి, 20,000 కార్పొరేటర్లు ఇచ్చిన చోట కార్పొరేటర్ సీట్లు తగ్గిరి కొన్ని.
70,000, 80,000, 90,000 ఇచ్చిన కాడ పెంచండి సంఖ్యను. శాస్త్రీయంగా చేయమని అడుగుతున్నాం. డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ బిఫోర్ ద ఆనరబుల్ హైకోర్ట్. అప్పుడు అందరం ఇంప్లీడ్ అయితే అందరం ఆర్గ్యూ చేస్తామని అనుకుంటున్నాం. రైట్. రఘునందన్ గారు, ఫైనల్గా దాదాపు ఏడాది తర్వాత ఎల్లుండి కేసీఆర్ గారు మళ్ళీ బయటకు రాబోతున్నారు బహిరంగ సభ. ఆయన టార్గెట్ ఎవరిని చేయబోతారు, ఏం జరగబోతుంది ఏంది అనేది ఒక అంశం అయితే, బీజేపీకి బీఆర్ఎస్కి కొంత అనుబంధం ఉంది అనే చర్చల నేపథ్యంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు? మీరు టార్గెట్ గా ఉంటారా ఆయనకు? బీజేపీ టార్గెట్ నేను 2 చేతులు జోడించి సవినయంగా తెలుగు మీడియా మిత్రులందరూ కూడా 2 చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్, వీలైతే సపోర్ట్ చేయండి. కానీ మమ్మల్ని టార్నిష్ చేసి, మమ్మల్ని కనబడకుండా చేసి, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోతున్నారు అనేటువంటి ఈ తప్పుడు వార్తలు రాసి దయచేసి మా ఎదుగుదలను అడ్డుకోవద్దని వినమ్రపూర్వకంగా తెలుగు మీడియా మిత్రులందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ ఎవరిని తిడతాడు, ఏడబోతాడు, ఏం మాట్లాడుకుంటాడు, కేసీఆర్ దుకాణం ఏందనేది కేసీఆర్ లెక్క. అది దానికి రఘునందన్ రావుకి ఏం సంబంధం? ఎందుకు ఇంత తొందర తెలుగు మీడియాకి? అంటే ఎన్నికలు ఆయన ఏమైనా జాతీయ నాయకుడు అయితే బీజేపీని తిడతాడు. గల్లీలో ఎవడు అధికారంలో ఉంటే వాడిని తిట్టుకోవాలి. గల్లీలో మేము అధికారం లేనప్పుడు మమ్మల్ని తిడితే ఆయనకేమొస్తుంది? మేము నూకుంటామేంది? 10 ఏళ్ళు మమ్మల్ని తిట్టిండు కదా, మోడీ లేడు, ఈడీ లేడు, ఇది లేదు, అది లేదు అన్నాడు. తర్వాత ఆయన పోయి ఏడున్నాడు, ఆయన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మమ్మల్ని తిట్టాలనే షోకు మీకెందుకు? తిట్టకపోతే మేము కలుస్తామనేటువంటి మాట ఎందుకు మీకు? అంటే అదే ఇది రేవంత్ రెడ్డి గారు మీడియాని మేనేజ్ చేస్తున్న దాంట్లో జరుగుతున్నటువంటి కుట్ర. భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అడ్డుకోవడానికి ఎర్ర జెండా ముసుగులోంచి వచ్చి విలేకరుల ముసుగులో చేరినటువంటి చాలా మంది జర్నలిస్టుల అత్యుత్సాహము, అంతకు మించి ఏం లేదు. అయితే నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని క్వశ్చన్, లాస్ట్ టైం ఆయన ఏం మాట్లాడతాడో మీకు తెలియదు. అదే చెప్తున్నా, ఆయన ఏం మాట్లాడతాడో మీకు తెలియదు. ఒక్క నిమిషం. మరి ఆయన గతంలో ఎవరిని తిట్టాలి? చెప్తున్నా, ఎవరిని తిట్టాలి? కాళేశ్వరం రిపేర్ చేయకపోతే రేవంత్ రెడ్డిని తిట్టాలి, డబుల్ బెడ్రూమ్లు వంచకపోతే రేవంత్ రెడ్డిని తిట్టాలి. నేను తెలివి తక్కువ పోయి నేను 10 ఏళ్ళు వంచలే, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళు అయింది, నువ్వెందుకు వంచలే డబుల్ బెడ్రూమ్లను తిట్టాలి. వాళ్ళు తిట్టుకోవాలి. అధికారంలో ఉన్నాడు, మేమే ప్రతిపక్షం అని చెప్పుకునేటోళ్ళు తిట్టుకొని మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారు మీరు? నేను చెప్తాను అదే. ఆయనకు దేశ రాజకీయాలకు ఏం సంబంధం? చెప్తున్నాను. బీఆర్ఎస్ రద్దు చేసుకొని టీఆర్ఎస్ పెట్టుకుందామని ఆలోచిస్తున్న వాళ్ళకి మమ్మల్ని తిట్టే అర్హత ఎక్కడ ఉంటుంది? పంజాబ్లో పోయి పైసలు పంచి తెలంగాణలో పైసలు పంచడానికి బీజేపీని తిట్టే అవకాశం ఎక్కడిది? మమ్మల్ని తిడితే మేము ఊకుంటామేంది? ఇస్త్రీ వేసి వదిలేస్తాం. లాస్ట్ టైం బయటకు వచ్చింది రజతోత్సవ సభ వేదికగా, అప్పుడు బీజేపీని ఏం తిట్టలేదు కాబట్టి ఆ రెండింటికి సంబంధం ఉంది అని అలిగేషన్ లెటర్ రాసింది కవిత గారు. అప్పుడు అలా జరిగింది కాబట్టి కవితని పాడ్కాస్ట్ చేసిరా? చేయలేదు. చేయకపోతే వెళ్ళుండ్రి. ఖచ్చితంగా వాళ్ళ నాయన వచ్చే సోమవారం రోజు మాట్లాడిపోయిన తర్వాత కవిత నిజామాబాద్ పార్లమెంటుకు పోటీ చేసిన దాంట్లో జగిత్యాల ఒకటి. కవిత గారు కూడా జగిత్యాలకి వెళ్ళి పోటీ చేయాలి, ఎమ్మెల్యే కావాలని కలలు కన్న దాంట్లో జగిత్యాల కూడా ఉందని వింటుంటాం అప్పుడప్పుడు. కాబట్టి నెక్స్ట్ సండే కవిత గారిని పిలువుండ్రి. వాళ్ళ నాయన ఏం మాట్లాడండి, ఎందుకు మాట్లాడిండో అడుగుండ్రి. పాడ్కాస్ట్ కవిత చేయరు నెక్స్ట్ సండే. కవిత గారు సిద్దిపేట బట్ల దిగుతా అని చెప్పారు. మీ పార్లమెంట్ పరిధిలో ఉంటది కాబట్టి అడుగుతున్నాను. అది సేలా ఎదుర్కోబోతున్నారు అక్కడ. నేనేమంటున్నాను, రాజకీయాలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపున్నాయి ఎల్లుండి ఉండవు. నేను మోస్ట్ వెల్కమ్. కవిత గారు సిద్దిపేటకు వస్తే వద్దనను, కళ్యాణ్ గారు వస్తే వద్దనను, మైనంపల్లి గారు వస్తే వద్దనను, ఇంకెవరు వచ్చినా, అది కేసీఆర్ గారు వచ్చినా వద్దను నేను. అది ఆయా రాజకీయ పార్టీల నిర్ణయం. ఎవరు పోటీ చేసినా మేము నిలబడాల్సిందే, కలబడాల్సిందే, గెలవాల్సిందనే లక్ష్యంతో పనిచేస్తాం తప్ప నో కాంప్రమైజ్ పాలిటిక్స్. అక్కడ ఫలితం ఎలా ఉండబోతుంది? హరీష్ రావు గారి అంతకంటే ముందు కేసీఆర్ కంచుకోవటం అది మర్చిపోదు. అవును, కేసీఆర్ గారే కూతురుని ఏమన్నా హరీష్ మీదకి పంపిస్తారు అనేది తర్వాత ఆలోచించుకోరు మీరు. కాలం నిర్ణయిస్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలం నిర్ణయిస్తుంది. అప్పుడు చూద్దాం. కేసీఆర్ నచ్చిన వాళ్ళంతా కవిత వెనకాల పోతారా, హరీష్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ రఘునందన్ రావు తోటి వస్తారా? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన ప్రశ్నలు, కాలం చెప్పాల్సినటువంటి సమాధానం. చాలా టైం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా రిజర్వేషన్ల పెంపు అనేది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి అమల్లోకి వచ్చి తీరుతుంది. అది పెరిగిన సీట్లకా లేకుంటే ఇప్పుడే ఉన్న 543కా అనేది మాత్రం తేలాల్సి ఉంది. అయితే డీలిమిటేషన్ అవుద్దా కాదా అనేది చూడాలి. దానికి బీజేపీ వద్ద ఉన్న మరో వ్యూహం ఏంటి, ప్రత్యామ్నాయంగా ఏ రకంగా ముందుకు వెళ్ళి నియోజకవర్గాల పునర్విభజన చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అంశం. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా చాలా అంశాలు చెప్పారు. రానున్నది అధికారంలోకి రానుంది బీజేపీయే, ఖచ్చితంగా వచ్చి తీరుతాం. తమకు ఎలాంటి గ్రూపులు లేవని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. చూడాలి బీజేపీ ఏ రకంగా తెలంగాణ రాజకీయాల్లో ముందుకెళ్ళబోతుంది, వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవుతుంది అనేది చూడాలి. ఇది ఈ వారం వీకెండ్ విత్ పాడ్కాస్ట్ రఘునందన్ గారితో.